మొదటి నుండి 13వ వచనం వరకు చదువుదాం. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం మొదటి నుండి 13వ వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా బుద్ధి లేనివారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన్న రండి అను కేక వినబడేది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి దగ్గరకు పోయి కొనుక్కొనుడని చెప్పి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడింది. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మీకు నెరగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో మాట్లాడుతండి. నీ దగ్గరికి వచ్చానయ్యా, నీ దగ్గరికి వచ్చాను తండ్రి, నాతో మాట్లాడు ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ఇహపరముల్లో దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. స్తుతులు నాయన, స్తుతులు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా, ఎంతవరకు పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ప్రతి వాక్యాల్లో మీరున్నారు. వాక్యంలో నా తండ్రి నాయన మీరుండి నా ప్రభువా నాయన, నీ దివ్యమైన వాక్యాన్ని ప్రభువా బోధించడానికి నన్ను అభిషేకించు నాయన. నీ వాక్యపు శక్తితో, బలముతో నన్ను నింపు నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించే నీ పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. నా తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడును గాక, నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. ఆత్మకార్యము జరిగించు నాయన, సహాయం చేయి తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, పరముల్లో దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభు, వందనాలు తండ్రి, వందనాలు ప్రభు. ఆత్మ ప్రభువారు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా, రక్షక, మీకే స్తుతులు, వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ప్రభు, ప్రతి ఒక్క బిడ్డతో నాతో మీరు మాట్లాడండి నాయన. ఇందులో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన రాజ్యమర్మాలు తెలియచెప్పుతండి. ప్రతి బిడ్డ చెవి తిరుగుతండి, ప్రతి బిడ్డ హృదయం తిరుగుతండి, ప్రతి బిడ్డ మనోనేత్రాన్ని నాయన తిరుగుతండి నాయన. సహాయం చేయతండి, స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డ ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళకూడదు నాయన. ప్రతి బిడ్డ నా తండ్రి నాయన, నీ దివ్య వాక్యముననే ప్రతి బిడ్డ కూడా వారి యొక్క హృదయం అనే పలకల మీద ముద్రించండి పరిశుద్ధాత్మ దేవుడా. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా ప్రతి బిడ్డ జీవితంలో జరగాలి నాయన, జరగాలి తండ్రి, జరగాలి తండ్రి. వచ్చి వట్టిగా వెళ్ళకూడదు ప్రభు నాయన. ప్రతి బిడ్డతో నాతో మీరు మాట్లాడండి నాయన. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. ఏ బిడ్డకి ఏది అవసరమైందో నాయన, సమస్తం ఎరిగిన దేవుడు అవుతండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి బిడ్డకి అర్థము చేపించండి పరిశుద్ధాత్మ దేవుడా. మీరే కార్యము చేయండి నాయన. సహాయం చేయతండి. విరగలించేవి గ్రహించే హృదయం, అనుసరించి నడిచే జీవితాన్ని మాకందరికి అనుగ్రహించి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మరి మనమందరం కూడా వింటున్నామా లేదా? నేను ఇప్పటికి వాక్యం వినలేదన్న వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. విన్నానండి అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. ఏంటి మీ పిల్లలు ఎత్తట్లేదు? వినలేదా? అలాగే ఎత్తకూడదమ్మా. చెయ్యి ఎత్తడం అంటే ఏంటి? ఇలాగే ఎత్తాలి. ఎలాగ ఎత్తాలి? మనం ఇలాగే ఎత్తకూడదు. మన ఇంట్లో ఎత్తుకున్నా పర్వాలేదు. ఇలాగా ఎలా ఎత్తాలి? మన చెయ్యి కనబడాలి. ఎవరికి? దేవుడికి కనబడుతుంది, నాకు కనబడాలి కదా. దేవుడికి కనబడాలి, నాకు కనబడాలి. హల్లెలూయా చెప్పినప్పుడు కూడా చెయ్యి పైకెత్తి చెప్పాలన్నమాట. అంతే తప్ప ఇలా అనకూడదు. అర్థమైందా? మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి పెద్దోళ్ళ దగ్గరికి, అప్పుడు మీ చెయ్యి ఎలాగెత్తుతారు? ఎలా ఎత్తుతారు చెప్పండి? నేను కనబడాలని ఇక్కడ ఉన్నానండి అని మీ చెయ్యి
కనబడకపోయినా మీరు కాళ్ళు పైకెత్తనే చూపిస్తారా చూపించరా? మరి దేవుడికి దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనము అలాగే చెయ్యాలి. అందరిలో నేను ముందు ఉండాలి. దావీదు ఏం కోరుకున్నాడు? నా ప్రార్థన అందరికంటే ముందుగా నీ దగ్గరికి రావాలి. నేను 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 ప్రభు దగ్గర ఎప్పుడు కూడా అందరికంటే గొప్పగా ఉండాలని కాదు, నేను ఉండాలి. నా ప్రభు దగ్గర నేను ప్రతి దాంట్లో నేను ఉండాలి. నేను ముందు ఉండాలి. ఎవరి వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? ప్రభు తట్టు చూడాలండి. అలాగే ప్రభు దగ్గర ప్రతి విషయంలో కూడా అది ఏదైనా కావచ్చు, ఫస్ట్ నేను ఉండాలని ఆ ఆశ తృష్ణ మనలో ఉన్నటప్పుడు తప్పకుండా ఉంటాం అన్నమాట అండి. అయితే ఇది శుక్రవారం చెప్పే వాక్యం అండి. ఇది ఈరోజు ఇది కాదు. పాపం మరి మన ఎవరో ఏమనాలో మరి నాకు తెలీదు, వారు రాకపోవడాన్ని బట్టి ఇది ఈ రోజుకి వాయిదా పడింది అన్నమాట అండి. ఇంకెప్పుడు అలా చేయకండి. మీరు లేనప్పుడు ఏం చేయాలంటే ఆ ప్లేస్లో మరొకరిని మీరు తయారు చేసి పెట్టాలి. ఇక్కడ అర్థమైందా? నేను ఊరు వెళ్తే ఏం చేస్తున్నాను? వాక్యం చెప్పండి అని అప్పచెప్తున్నాను లేదా? దావీదుకి ఒక పని అప్పచెప్పాడు దేవుడు. ఆ పనికి వెళ్ళేటప్పుడు ఆ గొర్రెల్ని ఎవరికి అప్పచెప్పాడు? అప్పచెప్పాడా? అయ్యే ఉంటాలే నేను పోయాడా? అప్పచెప్పాలి. మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే అది వేస్ట్ అవ్వకూడదు. ఆ టైం వేస్ట్ అవ్వకూడదు. ఆ పని వేస్ట్ అవ్వకూడదు. మన వల్ల అది లాస్ అవ్వకూడదు. ప్రజలు లాస్ అవ్వకూడదు అనమాట. ఆ ప్లేస్లో నువ్వు మరొకళ్ళు పెట్టి, అమ్మ ఈ రోజుకి నేను రావట్లేదు, నా బదులు నువ్వు ఇది చెయ్యి అని చెప్పి మనకి అప్పగించబడింది ఆ బాధ్యత. మనకి ఆ బాధ్యతను మనము తప్పకుండా నెరవేర్చాలండి. అయితే ఇది మీకు తెలియదు కనుక మొదటిసారే కనుక చెప్తున్నాను అన్నమాట. నేనేదేమో కోపాడట్లేదు కానీ చెప్తున్నాను అన్నమాట. ఆయన చెప్పున్నది చెయ్యి అంతే. చాలా సింపుల్. మాట సింపులే కానీ పని సింపుల్గా ఉండదు. అయితే ఈ వాక్యం మనం చిన్నప్పటి నుంచి వింటామండి. ఈ వాక్యాన్ని విన్నామా లేదా? మన క్రైస్తవ పిల్లలు అయితే సండే స్కూల్ దగ్గర నుంచి మొదలెడతారు దీన్ని వింటాం. కానీ సండే స్కూల్ దగ్గర నుంచి చెప్తున్నారు కానీ అది బోర్ కొడుతుందా మనకి? ఎవరికి బోర్ కొట్టదంటే వాక్యం పట్ల ఇష్టం ఉన్న వాళ్ళకి బోర్ కొట్టదండి. వాక్యం ఎప్పుడు చాలా బోర్ అనిపించేస్తుందండి. చెప్పిందే చెప్తున్నారండి అంటారు. అయితే ఎందుకు బోర్ కొడుతుంది అంటే దేవుని కృప వల్ల మన చర్చిలో బోర్ కొట్టే వాళ్ళు ఎవరో ఉండరండి. వాక్యం బోర్ కొట్టేసిందండి ఈరోజు అని ఎవరన్నా అంటారా? ఎవరు అనరు. అదే వాక్యం మళ్ళీ వస్తుంది. కానీ వేరే విషయాలు ఏదో మాట్లాడతాడు దేవుడు అందులో నుంచి. ఇంకా కొత్తది ఏదో వస్తుంది. బావిలో నీళ్ళు ఎప్పుడు తోడుతూనే ఉంటాం. కానీ నూతనమైన జలాలు ఎలా వస్తున్నాయి? ఈ జీవజలాలు ఉబుకుతూ ఉంటాయి. ఎవరి హృదయంలో ఇవి ఉన్నాయో ఈ జీవజలం అనేటువంటిది మన హృదయంలో ఉంటే తప్పక ఇందులో నుంచి ఏమొస్తూ ఉంటాయి? నూతనమైనవి వస్తూ ఉంటాయండి. ఇవి జీవజలాలండి. ఈ మామూలు నీళ్ళు కాదు. ఈ నీళ్లు త్రాగువాడు మరి ఎన్నటికీ దప్పికొనడు. వాళ్ళకి దాహం వేయదు. కానీ వాళ్ళలో నుంచి ఇది ఏమవుతుందంట? ఉబుకుతుంది. అంతకంతకే లోపల నుంచి ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది అన్నమాట. బైబిల్ ఎప్పుడు కూడా ఇది పాతదైపోదండి. ఇందులోంచే వస్తూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యం వినేటప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్తగా వినాలండి. ఇప్పుడు 10 మంది కన్యకులు ఉన్నారని చెప్తున్నాడండి. ఈ 10 మంది కన్యకులే సుమండి. బాగా గమనించండి. 10 మంది కన్యకులేనండి. కానీ 5 కన్యకులు ఏం చేశారట? తమతో నూనెను తమ దగ్గర పెట్టుకున్నారు. నూనె ఏం చేశారు? ఎలాగొచ్చింది? నూనె ఎలాగొచ్చింది వాళ్ళకి? వీళ్ళ దగ్గర ఉండడం ఏంటి? వీళ్ళ దగ్గర లేకపోవడం ఏంటి? 5 దగ్గర ఉండడం ఏంటి? 5 దగ్గర లేకపోవడం ఏంటి? చెప్పండి. తెలుసుంటే తక్కువ చెప్పేయాలి. మీరు తెలియకపోతే ఎలాగలేదు. వాళ్ళు తమ దింటితో కూడా తెచ్చుకున్నారు. రైటే. వాళ్ళకి నూనె ఎలాగొచ్చింది? ఆ స్టోర్ చేసుకోవడాన్ని ఏమంటాం మనం? కొనుక్కోవాలి. మన ఇంట్లోకి వస్తువులు ఎలా వస్తున్నాయి? అవునా కదా?
మనం ఎంత కొనగలిగితే అంత కొనుక్కుంటామండి. ఒకరు ఎక్కువ కొనుక్కుంటారు, ఒకరు తక్కువ కొనుక్కుంటారు. ఒకరు ఎక్కువ కొనుక్కుంటారు, ఒకరు తక్కువ కొనుక్కుంటారు. కానీ ఇక్కడ 5గురు చూసినప్పుడు వాళ్ళకి కావలసినంత కొనుక్కున్నట్టు మనకు కనబడుతుంది ఇక్కడ. అవునా కదా? ఈ రెండో వర్గం చూసేటప్పటికి వాళ్ళ దగ్గర అసలు నూనె ఉన్నదా? ఉన్నది. ఎంత ఉంది? ఆ ముడ్డులో కొంచెం ఉందన్నమాట అండి. అది మిణుకుమంటూ రేపు ఆరిపోద్దో తెలీదు, ఎల్లుండి ఆరిపోద్దో తెలీదు, అది ఆరిపోయేలాగా ఉందన్నమాట అండి. ఉందా లేదా? ఉన్నది. ఎంత ఉంది? అది ప్రకాశమానంగా మాత్రం లేదు, అది దేదీప్యమానంగా మాత్రం వెలగట్లేదు ఆ లైటు. అంటే చాలామంది జీవితాలు ఇలా సూచిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క నూనె మనలో లేదో, అది వాక్యం అనే నూనె అని చెప్పుకోవచ్చు, పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె అని చెప్పుకోవచ్చు. ఇలాగ ఈ నూనె అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది. రకరకాలుగా ఎందుకు ఉంటుందమ్మా? మనం నూనె కొంటున్నాం, ఒకే రకం నూనె ఉంటుందా? అందులో బ్రాండ్స్ ఉంటాయి. ఈ బ్రాండ్లన్నిటిలో నెంబర్ 1 ఏది చెప్తాం మనం? ఎవరు చెప్పనని? నాకు చెవిడమ్మా, గట్టిగా చెప్పాలి. నువ్వుల నూనె. మీరు ఇంటి దగ్గర పాపం కుళాయిల దగ్గర అది మాట్లాడతారే, అది ఉపయోగించండి. అప్పుడు నెమ్మదిగా మాట్లాడతారా మీరు? పక్క మనిషిలో బిందు ఎగస్ట్రా పట్టుకొని ఇస్తారా మీరు? ఆ చురుకుదనం ఇక్కడ ఎందుకు ఉండట్లేదు? అక్కడికి అది ఇక్కడ ఉండాలి. నేను స్టార్టింగ్లో బిందులు పట్టుకునేదాన్ని, వెళ్ళి అలా నిలబడేదాన్ని. నాకు చురుగ్గా వెళ్ళి వాళ్ళు నెట్టేసి పట్టుకునే అలవాటు లేదు. నా హృదయం ఎరిగిన దేవుడు మా ఇంటికలా ఉండి నాకు సపోర్ట్కి ఇచ్చాడు అనమాట. మీరు ఎలాగే ఉంటారో రండి అనేసి ఆవిడ ఏమంటారంటే నౌకరి గారి భార్య, కొంచెం సీనియర్స్ వాళ్ళు, అందుకని వాళ్ళకి కొంచెం ఆధిక్యత ఉండేది. మీరు ఎలాగే నిలబడతారు, ఎప్పుడైనా వచ్చారు మీరు రండి అని చెప్పేసి పట్టేసి నాకు ఇచ్చిందనమాట. మీరు మోసేయండి, నేను పడతానండి ఇదనమాట. నాకు అక్కడ నోరు లేదు, కానీ అక్కడ నోరు వచ్చింది. లోకం దృష్టిలో నోరు మూసాను, దేవుని విషయంలో నోరు తెరిచాను. బాగయ్యానా చెడిపోయానా? చెప్పండి. మనం ఏం చేస్తామంటే లోకం దృష్టిలో నోరు తెరుస్తాం, దేవుని దృష్టిలో నోరు మూసుకుంటాం. ఎంత మంచోళ్ళు మనం, అమాయకుల్లో కూర్చుంటాం. అక్కడ కాదు మనం ముయ్యాల్సింది. దేవుని కోసం నువ్వు నోరు బాగుగా తెలుగు అది అలా నింపండి. నిజంగానే నాకేమీ తెలియదు, చాలా అమాయకంగా ఉండేదాన్ని. ఎంత అమాయకం అంటే దేవుడు 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 అది తప్ప నాకు ఇంకేమీ తెలియదు. ఆ అమాయకురాలు నింపాడు అనమాట అండి. ఈరోజు నేను చెప్పగలుగుతున్నానంటే ఇది నా బలము కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానం కాదు, నా చదువు కాదు, మరి ఏదే కాదనమాట అండి. కేవలము ఆయన కొరకు నేను వెర్రిదానిలాగా అయిపోయాను. ఈ వెర్రిదాన్ని ఆయన్ని వాడుకుంటున్నాడు. ఇదే సీక్రెట్, అంతకంటే ఏమీ లేదు, ఏమీ లేదండి. 10 మందే కానీ కన్యకలే కానీ 5గురు అంట ఎప్పుడైతే బయట దొరుకుతుందో నూనె అప్పుడు కొనుక్కొని దాచేసుకున్నారటండి. నేను మందిరానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వాక్యం వినేదానండి. మొదటి వెళ్ళిపోవాలి, ప్రారంభ ప్రార్థనకు ముందు ఉండాలి. అది నా ఇష్టం అన్నమాట. అది ఎలాగా రోజులు గడిచే కొలది, మేము ఉద్యోగరీత్యా తిరిగే కొలది అన్నీ మారిపోయినాయి అన్నమాట అండి. అన్నీ మారిపోయినాయి, చాలా చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి ప్రతి దాంట్లో. మనకు ఆసక్తి ఉండొచ్చు, కానీ అది జరుగుద్దా అండి? జరగదు. కానీ మన ఆసక్తిని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. మనం నిజంగా నెగ్లెక్ట్ చేస్తున్నామా, లేకపోతే కావాలని చేస్తున్నామా, అది దేవుడు చూస్తాడు. అలాగా దేవుడు ప్రతి దాంట్లో చూసినట్టున్నాడు. చాలా వెర్రిగా పిచ్చిగా ఉండేదన్నమాట. ఎప్పుడు చూసిన ఈ అమ్మాయి దేవుడు 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 అంటదేంటి, ఇంకేమీ పట్టించుకోదు ఈ అమ్మాయి.
అని చెప్పేసి ఇలా ఉంటుంది ఏంటి, ఎందుకంటే చిన్నపిల్లలు ఎంతో తెలివిగా ఉంటున్నారు, ఎంతో ఇలా ఉంటున్నారు అలా ఉంటున్నారు, ఈ అమ్మాయికి అసలు ఏమీ తెలియట్లేదు ఏంటి అని చెప్పేసి బాధపడేవారు. మా అమ్మ అయితే బాగా బాధపడింది అనమాట. కానీ ఈ వెరిది ఎక్కడ కూర్చుని వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చున్నట్టు కూర్చునేది అనమాట. ఆయన నోట్లోంచి ఏమవుతుందా అని అలాగా చర్చిలోనే కదా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే దృష్టిలో ఉండేదాన్ని. ఎప్పటికీ ఏదైనా చెప్పు ప్రభు అని అడుగుతూనే ఉంటాను. అందుకే ఒక్కొక్కటి అలా చెప్పేస్తాడు వెంటనే, చిట్టుకుమని అలా మాట్లాడతారండి. అప్పుడు ఆ మాటను పట్టుకుని నేను ఆలోచించడం ప్రారంభిస్తాను అనమాట. ఏంటి ప్రభు ఇది ఎలా చెప్పావు, ఏంటి దీని సంగతి ఏంటి అని అలా ఆలోచిస్తుంటే దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు అమ్మేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. కొనుక్కునే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. కొనుక్కునే వాళ్ళు ఎంత కొనుక్కుంటే అంతే ఉంటుంది నూనె, ఎంత కొనుక్కుంటే అంతే ఉంటుంది. కొనుక్కోకపోతే ఉంటుందండి? చెప్పండి, ఉంటుందా? మనం ఎంత కొంటే అంతే ఉంటుంది, అంతకు మినహా ఉండదు. అది ఎప్పటి వరకు వాళ్ళకి సరిపోయింది అంటే కొంతవరకే సరిపోయిందండి. అది ఎంతవరకు సరిపోయింది? కొంతవరకే సరిపోయింది. అది ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొన రండి అని పిలిచాడే, అప్పటికి అయిపోయింది. ఒకరి దగ్గర ఉన్నదే ఒకరి దగ్గర అయిపోయింది. అయిపోయేసరికి స్వరం విన్నారా లేదా? ఎవరు విన్నారు? కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు దేవుడు, సిద్ధపడమని గ్యాప్ ఇచ్చాడండి. మనం ఊరు వెళ్తాం కదా, ఊరు వెళ్ళినప్పుడు ఏం చేస్తామండి? ఇన్ని గంటలకు బస్సు అని చెప్తారండి. బస్సు అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? ఇంట్లో కొన్ని పనులు చేసుకోవాల్సినవి ఉంటాయి, అవన్నీ చేసేసుకుంటాం. చేసేసుకుని ఏం చేస్తాము అంటే ఇంక ఎదురు చూస్తామన్నమాట. ఇన్ని గంటలకు బస్సు కదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ లోపల మీకు ఆ ఎక్స్పీరియన్స్ అందరికీ ఉండే ఉంటుందిలేండి. మనము బస్సు దగ్గరికి వెళ్ళిన తర్వాత బస్సు రాకపోతే మన పని ఎలా ఉంటుందండి? సునీత అసలు ఉండలేకపోయింది, ఎక్కడికన్నా బయలుదేరిపోయాడు, అస్సలు ఉండలేకపోయింది. ఇంకా రావట్లేదేంటి. నేను మాత్రం రాయిలాగా అలా కూర్చునిద్దాను అన్నమాట. ఆంటీ మీకేం అనిపించట్లేదా? ఎందుకు అనిపిస్తుందమ్మా? వచ్చే వరకు ఎదురు చూడాలి. మరి బాబాయ్ నేను అస్సలు చూడలేనండి, మరి యేసు ప్రభు కోసం ఎదురు చూడవా అంటే ఇప్పుడు చూస్తానండి, చూడాలి. మరి ఈ ఎక్స్పీరియన్స్ శరీరంలో వస్తే ఆత్మీయులు ఎదురు చూస్తాం. శరీరానుసారంగా ఎదురు చూడలేని స్థితి మన దగ్గర ఉంది అంటే ఆత్మీయంగా కూడా మనం ఎదురు చూడలేము. ఈ రెండింటికి ముడిపడి ఉంటుంది. అర్థమైందా? రెండింటికి ముడిపడి ఉంటుంది. నువ్వు స్పీడ్గా ఉండడం మంచిదే కాదని నేను అనట్లేదు, కానీ ఒక్కొక్కసారి కొన్ని విషయాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అందరికీ నచ్చింది ఏంటంటే వెయిటింగ్. నచ్చుద్దా? అన్నిట్లో గొప్పదే అదే అన్నాడు ఆయన. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడిట్లో ఏదన్నాడు? నిరీక్షణ. అదే ఉండదు మనకి. నిరీక్షించలేము, అన్నీ చేస్తాము, ప్రేమ చూపిస్తాము, విశ్వాసంగా ఉంటాము. నిరీక్షణకు వచ్చేటప్పటికి అది మాత్రము చాలా కష్టమైంది. కానీ అదే మెయిన్ అన్నాడు. ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు, ప్రేమ చూపిస్తున్నావు, నిరీక్షించలేకపోతున్నావు. ఈ రోజున అది ఎవరికైనా తక్కువైతే కనుక ఈరోజు నీ పాయింట్ మీరు తీసుకోవాలి. దేవుని కొరకు మీరు ఏం చేయగలగాలి? ఆయన ఎప్పుడు వస్తాడు అన్నది మనకు అనవసరం. ఆయన వచ్చేటోడికి మనం రెడీగా ఉండడం అనేటువంటిది నేర్చుకోవాలి. మనం అన్నిట్లో మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలండి. ఇప్పుడు చూడండి, వెయిటింగ్. ఇది ఏమైంది? ఆయన వస్తానన్న టైంకి రాలేదు. ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ అన్నమాట అండి. ఇది వెయిట్ చేస్తున్నారు అందరూనే. వెయిట్ చేసేటప్పుడు ఒకరోజు పిలుపు రానే వచ్చిందనమాట. ఏమని? ఇదిగో పెండ్లి కుమారుడు ఎదుర్కొనా రండి. ఇదిగో వెనకాల వాక్యం చదవండి ఒకసారి. ఏమన్నా చెప్పండి గట్టిగా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు కదా.
అని అప్పుడే ఎంతకాలం అయింది, ఎన్ని సంవత్సరాలు అయిందండి ఆయన చెప్పి. మనమైతే మన చిన్నప్పటి నుంచి వింటున్నామండి, మన అమ్మోళ్ళు వింటున్నారండి, అలా ముందోళ్ళు కూడా విన్నారండి. ఎన్ని తరాల నుంచి వింటున్నారో మనకు తెలియదు. ప్రస్తుతం అయితే మనం విన్నాం, మన పిల్లలు వింటున్నారు. అవునా కాదా? వింటున్నారు. కానీ వచ్చాడు ఆయన. నేను చిన్న వయసులో అప్పటికి 2వ తరగతి చదువుతున్నానండి. ఆ ఆంటీ గారు చెప్పారు, అమ్మా యేసు ప్రభు వస్తారు, మనల్ని తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్తే, అలాగా ఆంటీ, ఎక్కడ తీసుకెళ్ళిపోతారు మనల్ని అన్నాను. పరలోకం తీసుకెళ్ళిపోతారమ్మా, ఇది మంద కాదు, ఇది లోకము, లోకం అనేటువంటిది శాశ్వతమైనది కాదు, మన పరలోకం, అక్కడికి వచ్చి తీసుకెళ్ళిపోతాడు దేవుడు మనల్ని అని. అవునా ఆంటీ అన్నాను. అని ఆ చిన్ని హృదయానికి 2వ తరగతి అంటే ఎంత ఉంటుంది ఏజ్? ఏడో సంవత్సరం బహుశా. ఆ 7వ సంవత్సరానికి ఆ చిన్ని హృదయంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే, నాకున్న మంచి బట్టలన్నీ ఓ పక్కన పెట్టేసుకోవాలి, ఈ పట్టుకెళ్ళి పరలోకంలో వేసుకోవాలి. పరలోకం అంటే భూలోకంలాగా ఉండదు కదా, అది గొప్పగా ఉంటుంది కాబట్టి మంచి బట్టలు వేసుకోవాలి, అక్కడ ఇవన్నీ దాచేసుకుందాము, ఏమో ఈ లోకంలో వేసేసుకుందాము అని నా మనసులో నేను అనుకున్నాను. అనుకుని నాకు ఎప్పుడు ఆ యాంటీ దగ్గరికి వెళ్ళాలనిపించేది అనమాట అండి. మాకు ఇంటికి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు, వాళ్ళు రెంటల్ వచ్చారన్నమాట. అతను రిక్షా దొక్కేవాడు. అయితేనే ఆ యాంటీ దగ్గరికి వెళ్ళాలని ఉండేది, కానీ మా అమ్మగారు ఎక్కడికి వెళ్ళించుకోతాను. అందుకని మా అమ్మని కళ్ళు కప్పి వెళ్ళడం అనేటువంటిది అసలు సమస్య లేదనమాట. అది దేవుని గురించి అయినా కూడా సమస్య లేదు. ఆవిడ అసలు ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదనమాట. నాకు దేవుడి గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలని తపన, చాలా తపన అనమాట నాకు. ఆ తపన మా గుండెల్లో ఉంటేనండి అది ఆరిపోదండి. ఆ మంట ఒక మంటలా మండుద్ది అనమాట. ఇంకా తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి, ఈ దేవుడి గురించి ఎవరన్నా చెప్తే వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని ఒక ఆరాటం నా హృదయంలో ఉండేది ఎప్పుడు, మంట. ఆంటీ గారు యేసు ప్రభు ఇంకా రాలేదేటండి అని అడిగిందండి. వచ్చేస్తారా అని వాళ్ళ అమ్మాయిని పిలవడానికి వెళ్ళినట్టుగా వెళ్ళిద్దాన్ని అనమాట స్కూల్కి. అలాగే వెళ్తున్నావు ఎందుకు అన్నది మా అమ్మ వచ్చి చూసేసి. ఆవిడ చూడకుండా బయలుదేరాను. ఈ చిట్టిమేరీ వస్తుందేమో అని. చూసారా, ఆ పిల్ల పేరు కూడా గుర్తుంది, చిట్టిమేరీ వస్తుందని స్కూల్కి అన్నాను. ఇంక ఈవిడి ఏం అనలేదు. ఆ తర్వాత ఆ వంట మీద వెళ్ళాను. తర్వాత క్లాస్ ఇచ్చింది మా అమ్మ. ఆ అమ్మాయి ఇల్లు అక్కడ ఉంది, ఆ అమ్మాయి ఇలాగ వెళ్ళాలి కదా, ఇలాగ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్ళవసరం లేదు, నేను పిలిస్తే వినపడద్దా ఈ అమ్మాయికి, అంత దగ్గరలో ఉంది వాళ్ళు. కానీ ఆ అమ్మాయి కోసం కాదు నిజానికి నేను వెళ్ళింది, ఆ ఆంటీ ద్వారా ఏదో ఒక మాట నేను తీసుకోవాలని వెళ్ళిందన్న అనమాట. ఆంటీ ఇంకా రాలేదేంటి, యేసు ప్రభు ఇంకా రాలేదేంటి అని నా లోపల పడిన ఆ విత్తనం అది నన్ను ఏం చేస్తుంది, అది కూర్చొని ఇవ్వట్లేదు, నిలబడినివ్వట్లేదు, పడుకోనివ్వట్లేదు. అలా చెప్పి 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 చివరికి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. అదైతే నా హృదయంలో ఉండిపోయింది. కానీ ఆయన ఎప్పటికీ రాలేదు. నాకు 7వ సంవత్సరంలో ఆ మాట నేను విన్నాను. అది మందిరంలో వినలేదు, నేను ఒక విశ్వాస ద్వారా విన్నాను నేను. అయితే ఎక్కడ విన్నామన్నది కాదు, కానీ విన్న మాట మన హృదయంలో అది ఏం చేయాలి, మనకి అది పని చేయాలి, మన హృదయంలో పని చేయాలి. అయ్యో ఈ ఆంటీ కూడా వెళ్ళిపోయారు, ఈ ఆంటీ కూడా వెళ్ళిపోయారని చాలా బాధపడ్డాను అన్నమాట. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన రాలేదు. ఇన్ని సంవత్సరాలు మరి నేను వెయిట్ చేశానా లేదా? నీకు వెయిట్ చేసి అలవాట్లు లేకపోతే ఎలాగమ్మా అన్నాను. అంతేనా నిన్నంట? ఆనాటి నుంచి నీకు వెయిట్ చేయటం వచ్చిందా లేదా? ఒక్క మాట చాలు మనిషికి, బుద్ధిమంతులకు ఒక్క మాట చాలు. బుద్ధి లేని వాళ్ళకంటే 100 మాటలు అన్నా కూడా వాళ్ళకి పని చేయబడండి. బుద్ధి కలిగిన వాళ్ళకి ఒక్క మాట చాలండి. ఒక్క మాట మాట్లాడితే చాలు, అది పనిచేస్తుంది. అవునా, నిరీక్షించాలా అని ఆ ఒక్క మాట ఈ అమ్మాయిలో పడింది. ఏం చేసింది? దాన్ని నిరీక్షించడము అభ్యాసం చేసింది. ఏం చేసింది?
అభ్యాసం చేసుకోండి. నువ్వు భూ సంబంధించిన బస్సే రాలేదని కంగారు పడితే రేపు యేసు ప్రభు కోసం ఎదురు ఎలా చూస్తావు నువ్వు? ఇంతేనా మాట్లాడతా? సరే రా ఇంటికి వెళ్ళిపోదామని ఇంటికి తీసుకెళ్ళి టీ పెట్టుకుని మొత్తం అందరం తాగి వచ్చాము. ఆ రోజు ఆ బస్సు రాలేదంట ఆ టైంకి. వేరే వేరే వాహనాల మీద వెళ్ళిపోయాం మొత్తం మీద ఎలాగోలా. మీటింగ్గా మనం వెళ్ళింది, మీటింగ్కి వెళ్ళాం. అదేమన్నా ఒక చర్చిలో చెప్పాను ఆ మాట. అప్పటికి నాకు చర్చ లేదు కదా. బస్ స్టాప్లో చెప్పాను ఆ మాట. ఎక్కడ చెప్పామన్నది కాదు, అక్కడ చెప్పడం ముఖ్యం, అది మనిషిలో పడడం ముఖ్యం, అది పంచరగడం ముఖ్యం. అమ్మేవాళ్ళు ఉన్నారు, అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొనుక్కున్నారు. కొంతకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఎదురు చూస్తున్నారు. ఈలోపు బుద్ధి లేని కన్యకలకి నిద్ర వచ్చింది, కునికిపాట్లు వచ్చినాయి. బుద్ధి కలిగిన వాళ్ళకి కూడా సమానంగా వచ్చినాయా లేదా? వచ్చినాయి. వచ్చిన తర్వాత అన్నీ సిద్ధపరచుకున్న వాళ్ళకి కూడా కునుకులు వచ్చినాయి, నిద్ర వచ్చింది. వస్తే అంటే కొంతకాలము ఒక నిద్రావస్థలోకి వెళ్తామన్నమాట అండి. లోకంలో ఉన్నాము గనక, మనము రోబోలమేమీ కాదు కనుక, మనలో దీపం వెలిగించాడు కనుక ఆయన, ఆ దివిటి వెలుగుతుంది. దీపం మారిపోయిందండి. చనిపోయిన వాళ్ళు ఏమంటారు? దీపం మారిపోయిందండి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇది వరకు ఎవరైనా చనిపోయారంటే నాకు ఎంత భయం వేసేసిదో. వాళ్ళకి టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. బ్రతికొండగా వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ బ్రతికొండగా ఒకవేళ మనకేమన్నా వాళ్ళకి తెలిసి ఉంటే ఒక మాట వాళ్ళకి చెప్పాలి మనం. ఇప్పుడు అలాంటి స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు. నేను వచ్చేయలేదు, దేవుడు తీసుకొచ్చాడు. ఎంతవరకు వీళ్ళకి టైం ఇచ్చాడనమాట దేవుడు. మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందండి నాకు. వెళ్తే అనుకోకుండా ఒక దైవజనుడు అక్కడ కనిపించారు నాకు. కనిపించినప్పుడు వందనాలండి అని వెళ్ళి చెప్పానండి. ఆయన కొన్ని సంవత్సరాలు మరి ఎంతో కానీ బెడ్ మీద ఉండిపోయాడటండి. ఆయన ముక్కులో నుంచి ఈ ఆహారం పెట్టారట. నాకు ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది. నేను తిరిగే అంత శక్తి ఓపిక నాకు లేవండి. లేకపోతే ఆయనకు బాగాలేదంటే వెళ్ళి పలకరించి వచ్చేదాన్ని. ఆ తర్వాత నాకెవరో చెప్పారు, ఇలాగ ఆయనకు బాగాలేదు అని చెప్పేసి అన్నారు. చెప్పిన తర్వాత మళ్ళీ తెలిసింది ఏంటంటే ఆయన బెడ్ మీద ఉన్నారు, ముక్కుల్లోంచి ఆహారం వెళ్తుంది అన్నారు. ఎంత ఇలాంటి దైవజనుడు, ఈయనకి ఇలా జరగడం ఏంటి అని నేను అనుకుని, మంచి దైవజనుడు కదా ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేశాను అంటే, ప్రభువా ఆయన బెడ్ మీద ఉన్నారంటున్నారు. మళ్ళీ ఇంకోసారి కూడా నాకు అదే విషయం చెప్పారు. ఆయన ఇప్పటికీ అలాగే ఉన్నారండి, చాలా దయనీయంగా ఉంది ఆయన పరిస్థితి. ఒక రూమ్లో పెట్టేశారు ఆయన్ని, అలా వదిలేశారు ఆయన్ని అని చెప్పి ఇలా చెప్పారు. చూసిన వాళ్ళు కొంతమంది కరెక్ట్గా చెప్తారు, కొంతమంది కరెక్ట్గా చెప్పరు. అందుకని వాళ్ళకి ఎంత అర్థమైందో అంతే చెప్తారు. వాళ్ళు గ్రహించే స్థితి మన దగ్గర ఉండాలి, దాన్ని అర్థం చేసుకునే స్థితి మన దగ్గర ఉండాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. చెప్పేవాళ్ళు ఎలా చెప్పినా కానీ మనకు అర్థమవుతుంది. అయితే ఇలా ఉన్నారండి, వదిలేశారండి, అదండి ఇదండి, ఎవరు పట్టించుకోవట్లేదండి ఆయన. అప్పుడు ఏమని అడిగానంటే, దేవుడు ప్రభువా ఆయన బ్రతకడం నీ చిత్తమైతే ఆయనకు ఆయుష్, ఆయన్ని మంచం మీద మాత్రం పెట్టుకో. ఎవరికైనా పరిచర్య చేయాలంటే ఎవరికైనా బాధ ఇంట్లో వాళ్ళు. అందుకని మంచం మీద మాత్రం ఆయన వచ్చొద్దు. బ్రతకడం నీ చిత్తమైతే భూమి మీద ఇంకా ఆయన నీ సేవ ఏమన్నా చేయాల్సింది ఉంటే ఆయనకు ఆయుష్ ఇయ్యి, లేదంటే నీ రాజ్యానికి పిలిచేసుకో, మంచం మీద మాత్రం పెట్టొద్దు అన్నాను. ఎంత ప్రార్థన చేశానండి? ఈ ప్రార్థనకి ఎంత టైం పడుతుంది?
ఒక 5 నిమిషాలు కూడా పట్టదేమో, కొన్ని 5 నిమిషాలు వేసుకుందాం. మనస్ఫూర్తిగా మనం నిమిషాలు చేసిన అక్కడ వర్క్ అయిపోవాలి. అంటే మనం ఎలా ఉండాలి? భూ సంబంధించిన వాటి మీద మనకు ఆకర్షణ ఉండకూడదు. పైన ఉన్న వాటినే వెతకాలి. పైన ఉన్న వాటిని వెతకాలి. మనం చిన్ని ప్రార్థన చేసిన గొప్ప జవాబు ఇస్తాడు దేవుడు. ఆయన లేపేశాడు అద్భుతంగా. ఎప్పుడు లేచారో నాకు తెలియదు. ఆయనకి సంబంధించిన వార్తలు ఒక్కోటి వస్తున్నాయి. ఆయన లేచారండి, బాగానే తిరుగుతున్నారండి, అలాగండి అనేసి నాకు వార్తలు వచ్చింది. దేవానికి స్తోత్రం, ఆయన ఇంకా ఉండడం నిశ్చితమై ఉంది, అందుకే ఉంచో నీ స్తోత్రం అలా అని చెప్పి మరి మంచం మీద మాత్రం ఉంచొద్దు నాయన, ఇంట్లో వాళ్ళు పరిచర్య చేసేలా ఉంచుకో నాయన. ఆయన అంతా ఆయన చక్కగా ఆయన పనులు ఆయన చేసుకోవాలి, చక్కగా తిరగాలి. అట్టి ఆరోగ్యం నా బిడ్డకి తండ్రి అని చెప్పేసి ప్రార్థన చేశాను. ఆయన లేచాడండి, ఇలా అండి అలా అండి అనేసి నేను వింటున్నాను అనమాట. వాళ్ళ ద్వారా వింటున్నాను. అయితే ప్రత్యక్షంగా మొత్తం మీద ఇదిగోమ్మా నువ్వు అడిగా చూడు అని చూపించినట్టు నాకు చూపించారు. ఆయన చూపించినప్పుడు నేనే వెళ్ళి ఆయనకు వందనాలు చెప్పాను. చెప్పినప్పుడు మరి అందరం కలిసి సేవ చేసిన వాళ్ళమే కదా, ఎవరిది ఏ సేవ అనేటువంటిది గుర్తించే ఇది కూడా ఉన్నాయి. ఆయన ఎవరి సేవ ఎలాంటిదో, ఎవరి వ్యక్తి ఎలాంటి వాళ్ళు అవన్నీ గుర్తించగలిగిన జ్ఞానము, గ్రహింపు, తెలివి, అభిషేకము ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. అప్పుడు ఆయన చూసి చాలా సంతోషపడ్డారన్నమాట. సంతోషపడి నేను వందనాలు చెప్పాను. ఫస్ట్ చూడగానే మనము ఎదుటి వాళ్ళకి వందనాలు చెప్పాలి. దైవజనులైనా విశ్వాసులైనా ఏం చేయాలి? మనము వాళ్ళని చూడగానే వందనాలు చెప్పాలన్నమాట. వందనాలు చెప్పాను. ఆయన ఉన్న దగ్గరికి వెళ్ళాను. చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు. నోట్లోంచి మాట అయితే చాలా మెల్లగా వస్తుంది. మీకు తెలుసు ఫంక్షన్ అంటే ఎలా ఉంటుందండి? ఇంత సైలెంట్గా ఉంటుందా? ఒకళ్ళ మాట ఒకళ్ళకి వినపడదు. అక్కడ చూస్తే పాటలు పాడుతున్నారు. ఆర్కెస్ట్రా పాటలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వచ్చే వాయిద్యాలు మా టైంలో డ్రమ్ములు, కంజీర్లు, మురాకాయలు ఇవి వాయించేవారండి. చప్పట్లు కొట్టేవాళ్ళు. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టండి అని ఏ రోజున అనిపించుకోలేదండి సంఘం. ఇప్పుడు చప్పట్లు కొట్టండి అంటే అలా కొట్టి ఆగిపోతారన్నమాట. ఆన్లైన్ చూస్తూ ఉంటారు. వాళ్ళు కొడితే నీకేంటి, కొట్టకపోతే నీకేంటి, నువ్వు కొట్టాలి. ఎందుకని? మనము సమస్త అవయవాలతో ఏం చేయాలంట? మరి దావీదు ఏం చెప్తున్నాడు? నా స్వరమండలమా సితారా యెహోవాను అన్నాడా లేదా? ఆయనకి ఎంత ఆశ చూడండి. మనలో ఉన్న ఆ యొక్క అభిషేకము, ఆ యొక్క విశ్వాసమైన భక్తి అయినా ఏదైనా కూడా మనల్ని కదిలిస్తూ ఉంటుంది. కనీసం మీటింగ్లో నన్ను వాక్యం చెప్పడానికి పిలిచినా వాళ్ళ పాటలు పాడేవాళ్ళు పాడుతుంటే నేను మెల్లగా చప్పట్లు కొడతాను. ఎందుకని? నా దేవుడిని నేను ఆరాధించుకుంటున్నాను. ఎవరు కొడితే నాకేంటి, ఎవరు కొట్టకపోతే నాకేంటి? అవన్నీ వదిలేశారు, ఎక్కడ వదిలేశారు అన్నమాట అండి. ఇప్పుడు ఈ మ్యూజిక్లో వచ్చినాయి, లైవ్ వచ్చినాయి, ఇవన్నీ పెద్ద పెద్ద గోల కింద వాయిస్తుంటే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మీరు ఎవరికన్నా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఈ శబ్దాలు చచ్చిపోతున్నారటండి. హార్ట్ అటాక్ వచ్చి వాళ్ళు వీళ్ళు అసలు మ్యూజిక్ ఎలా ప్లే చేస్తున్నారని చెప్పుకోవాలనో మరి ఏంటో తెలియదు, కానీ గట్టిగా వాయిస్తుంటే కొంతమంది ఏమొస్తున్నాయంట వీళ్ళకి. అది మనమైనా కూడా చూడండి, ఆ స్పీకర్ దగ్గర ఏమైనా కూర్చున్నామంటే మనకు చెవులు పనిచేయవేమో అనుకుంటాం. ముందు దేవుడు దానికి అంగీకరిస్తున్నాడా లేదా అది ముఖ్యం కాదు. వీళ్ళు టాలెంట్ చూపించుకుంటున్నారు కొంతమంది. అందరని నేను చెప్పను, కానీ కొంతమంది. ప్రాబ్లంగా ఉండకూడదండి. దేవుడిని ఆరాధించుకోవడం అంటే అది ప్రాబ్లంగా ఉండకూడదు. మన ఆత్మలో నుంచి రావాలి ఆరాధన. ఎక్కడి నుంచి రావాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చెయ్యి, ఇట్టి వారిని దేవుడు కోరుకుంటున్నాడు అంటాడు ఆయన. ఏదైనా మనం చెయ్యొచ్చు, ఎలాగైనా మనం చెయ్యొచ్చు,
నేను ఆత్మతోని పాడతాను, శరీరంతోని పాడతాను, మనసుతోని పాడతాను. పౌలు గారు చెప్పింది నా జీవితంలో నేను అది చేస్తూ ఉంటాను అన్నమాట. పౌలు గారు చేశాడు కాబట్టి నేను చెయ్యాలి అలా చేయలేదు. నేను నా స్టైల్ అది అంతే. ఆయన స్టైల్ నేను అనుసరించలేదు. నా హృదయంలో నేను ఏదైతే కలిగి ఉన్నానో ఆ ప్రకారంగా నేను చేసుకుంటున్నాను. పౌలు గారు ఆయన కూడా చేశానని ఆయన చెప్పాడు. అది వాక్యం చదివినప్పుడు తెలిసింది. అది అంతకుముందు తెలియదు నాకు. అది అయితే ఆయన ఏదో నేను కలిగి ఉన్న కానుక ఇచ్చాను, ప్రార్థన చేయండి అన్నాను. ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఏ ప్రార్థన చేస్తున్నాడో లేదో నేను మళ్ళీ చూస్తున్నాను. అంటే దీన్ని బట్టి ఆయన స్వరం ఎలా ఉంది నాకు అసలు వినపట్టలేదు. ఈయన ప్రార్థన చేస్తున్నారో లేదని తెలిసాను. కళ్ళు తెరిపితే ఆయన ప్రార్థన చేస్తున్నారు, కానీ నాకు వినపడట్లేదు. అంటే ఆయన స్వరం అంత మెల్లగా ఉందన్నమాట. అప్పుడు ప్రార్థన చేసేసారు. ఆయన అన్నారు కదా, అమ్మా నా కోసం ప్రార్థన చేయండి అమ్మా అన్నాడు. ఆయన చేశాను పాస్టర్ గారు, మీరు ఇలా తెలిసిందమ్మా నా గురించి అన్నారు. ప్రార్థన చేయండి అమ్మా నా గురించి తెలిసిందా అన్నారు. తెలిసిందండి, ఇలా అడిగానండి ప్రభుని అన్నాను. ఆయన ముఖం వెలిగిపోయింది అన్నమాట. చెప్పాను కదా, గ్రహించే హృదయం ఉందన్నాను కదా ఆయనకి. అందుకేనమ్మా నన్ను ఉంచాడైతేని అన్నారు ఆయన. అందుకేనమ్మా నన్ను ఉంచారు, మీరు చేశారా అని ఒక చిరునవ్వు నవ్వుకున్నాడనమాట అండి ఆయన. మీ చిత్తమైతే ఉంచండి ప్రభువా, భూమి మీద ఆయన ఇంకా ఉండడం నీ చిత్తమైతే ఉంచండి, లేదంటే నీ రాజ్యానికి పిలిచేసుకో, మంచం మీద ఉంచొద్దని అడిగానండి ప్రభువుని అన్నాను. అలాగమ్మా అలాగ అడిగారా, అందుకే అమ్మా ఉంచారా అంటున్నాడండి. అప్పుడు మెల్లగా స్వరం వినపడుతుంది అన్నమాట. ప్రార్థన చేసినప్పుడు నాకు ఆ స్వరం వినపడలేదు. అంటే ప్రార్థన చేసినప్పుడు స్వరం వినపడలేదు, ఇప్పుడు స్వరం వినపడుతుందంటే దాని అర్థం ఏంటి? ఒక్క మాట ఇప్పుడు ఆయనకి ఏమిచ్చింది? మన లోపల నుంచి వచ్చిన మాట అవతల వాళ్ళకి ఏమిస్తుంది? ముఖ్యంగా పరిశుద్ధులైతే మరీ పనిచేస్తుందండి, వాళ్ళకి మరీ పనిచేస్తుంది. ఆ ఒక్క మాటతో ఆయన ధైర్యపరిచాడు దేవుడు. అంటే నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు అని ఒక తృప్తి కావచ్చు, ఒక నమ్మకం కావచ్చు, ఆ రీతిగా ఆయనకి పని జరిగిందండి. ఇంతకీ ఈ ఫంక్షన్కి దేవుడు నన్ను ఇందుకు తీసుకొచ్చాడని నాకు అర్థమైపోయింది. ఒక్కో ప్లేస్కి ఎందుకు వెళ్తానో నాకు తెలియదు. అంత ఇంట్రెస్ట్గా వెళ్ళిపోయేదేమీ కాదు నాది. అది మీకు తెలుసు, నేను అంత ఇంట్రెస్ట్గా ప్రయాణాలు వెళ్ళనండి, ఎక్కడికి వెళ్ళను. కానీ దేవుడు నన్ను ఇది నీ చిత్తమైతే తీసుకెళ్ళి ప్రభా, లేకపోతే వద్దు అన్నాను ఇంటి దగ్గరే. ఆయన మరి చిత్తం అయ్యి ఉంది బాబోలు. నాకు ఆ రోజు వెళ్ళొచ్చిన దానికి నాకు తెలిసింది ఏంటంటే ఆయనకు పని జరిగింది అని. చూసారా, ఒక్క మాట చాలండి. దేవుని యొక్క మాట శక్తి కలిగిందండి, బలము కలిగిందండి. అవతల వాళ్ళకి ఏమి రావాలి? మన మాట ద్వారా శక్తి రావాలి, బలము రావాలి, ధైర్యం రావాలి, ఆరోగ్యం రావాలి, ఆయుస్సు రావాలి, ఇవన్నీ రావాలన్నమాట అండి. అయితే నేను ఇప్పుడు అది చెప్పాలనుకోలేదు, కానీ మరి ఎందుకు చెప్పించారో నాకు తెలియదు అన్నమాట. ఇప్పుడు కొనుక్కున్నారు అంటే ఆల్రెడీ బయట ఏం చేస్తారు, దాన్ని అమ్ముతున్నారు. అమ్మారు కనుక వీళ్ళు కొనుక్కున్నారు. కానీ వీళ్ళు కొన్నారా? బుద్ధి లేని కన్యకలు కొన్నారా? కొన్ని మందిరాల్లో నేను చూసింది ఏంటంటే అండి, వాక్యం చెప్తుంటే ముందున్న వాళ్ళు వింటున్నారండి, వెనకాల ఉన్నవాళ్ళు వేరుశనక్కాయలు తింటాం, బఠానీ తింటాం, ఇవన్నీ తిని సంఘాలు కూడా చూశాను. ఎక్కడో కాదు, మన చూడవారంటే ఇంత దారుణంగా ఉందేంటి అని ఈ పరిస్థితి. వీళ్ళు బఠానీలు ఇంటి దగ్గర తినరా, ఈ శనక్కాయలు ఇంటి దగ్గర తినరా, ఈ తినడానికి ఇక్కడికి వచ్చారా నీ మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మనం ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్తున్నాం మనం మందిరానికి? మన తండ్రిని మనము కలుసుకోవడానికి వస్తున్నాం. నేనైనా నా ఇంట్లో నుంచి మందిరానికి ఎందుకు వస్తున్నాను? మీరు దూరాల నుంచి రావచ్చు, నేనైనా
అందులో నుంచి రావాలి కదా, అందులోంచి కూడా రాలేని స్థితి నాకు వచ్చింది. ఎంత కష్టంతో వచ్చేదాన్ని ఈ మందిరంలో, అంత సిక్ అయిపోయాను నేను. అయినప్పటికైనా దేవుడు తీసుకొచ్చేవాడు. ప్రభువా నీ మందిరంలోకి నేను వెళ్ళాలయ్యా, నాకు సహాయం చేయదండి, నాకు అసలు ఓపిక లేదయ్యా, కనీసం లేచి నేను కొంచెం రెడీ అవ్వడానికి కూడా నాకు ఓపిక లేదయ్యా అని పడుకోవడం లేవడం అలాగా వచ్చేదాన్నండి కొంతకాలం. ఎందుకు వస్తున్నాం మనం పరలోకపు తండ్రిని మనం కలుసుకోవడానికి వస్తున్నాం. ఆయన స్వరాన్ని వినడానికి వస్తున్నాం, మన స్వరాన్ని వినిపించడానికి వస్తున్నాం. నీకేయో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఏయో ఉంటాయి నీ ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, అవి నీ తండ్రితో చెప్పుకోవడానికి కూడా వస్తాము. ఒక్కోసారి ఆనందంతో వస్తావు, ఒక్కోసారి బాధతో వస్తావు, ఒక్కోసారి అనారోగ్యంతో వస్తావు. పలు రకాలుగా వస్తారు మందిరానికి వచ్చినప్పుడు. ఎప్పుడూ ఒకేలాగా రామండి, చాలా రకాలు ఉంటాయి. అయినా వచ్చాం మనం మా ఇంటికి. వచ్చినప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలండి, చక్కగా గానం చేయాలి. అవతల వాళ్ళు పాటలు పాడుతుంటే మనం చప్పట్లు కొడుతూ ఉండాలి. వాక్యం చదివేటప్పుడు చెప్పేటప్పుడు ఏం చేయాలి? శ్రద్ధగా ఆలకించాలి. ఆలకించడం కాదు, శ్రద్ధగా ఆలకించాలండి. శ్రద్ధగా ఆలకిస్తే మనకి ఆశీర్వాదాలు వచ్చేస్తాయంట. అశ్రద్ధగా వింటే మందిరానికి వచ్చి ఏం పట్టుకెళ్తున్నారు? ఒక తెలిసిన ఆవిడ నిన్న నాకు కొన్ని ఆహార పదార్థాలు తీసుకొచ్చిందండి. తీసుకొచ్చామంటే ఆమె మన చర్చ్ ఆవిడ కాదు, బయట చర్చ్ ఆవిడ. ఎందుకో నాకు తెచ్చి ఇవ్వాలి, ఈ ఆహారం అమ్మగారికి పట్టుకెళ్ళి ఇవ్వాలని ప్రేరేపణ కలిగి ఆహారం కొన్ని తీసుకొచ్చింది. నాకు తీసుకొచ్చాము. ఏం చెప్పిందంటే, మా దైవజనుకమ్మ అంటే పాస్టర్ గారు పాస్టర్ అమ్మ ఇద్దరు ఉన్నారండి. ప్రతి ఆదివారం నేను వంట చేసి పట్టుకెళ్తానమ్మా వాళ్ళకి. సేవలో కొంచెం వాళ్ళకి టైం ఉండదు కదా, అలసిపోతారు కదా, ఈ వంట పనులు ఇవన్నీ ఏమవుతాయి వాళ్ళకి అని నేను వంట చేసుకుని ప్రతి ఆదివారం పట్టుకెళ్తాను అమ్మగారు, మా పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు. నేను ఆశ్చర్యపోయానండి. అది ఎందుకు విషయం విని ఆశ్చర్యపోయాను నేను. మా సంస్కారం రోజు అంటండి, వాళ్ళకే కాదటండి, సంఘస్థులందరికీ భోజనం సిద్ధపరిచి పట్టుకెళ్తుందట. వాళ్ళేం పెద్ద ఉన్నవాళ్ళు కాదు, ఎందుకండి చాలా పేదవాళ్ళు. కానీ ఆమె చేసే క్రియ చూడండి. మన మేళ్ళ మిద్దులు దేవుడు ఏమి చూడటం, అవన్నీ దేవుడు ఇచ్చినాయే మనకి. కానీ పరలోకంలో అన్నట్టండి, పనులు చేసుకునే గిన్నె ముంతలు తోపుకునే పని చేసుకునే ఆవిడిల్లు సువాసనలు వచ్చేసినాయి అంటండి పరలోకంలో. ఎవరిది ఇల్లు అని చెప్పేసి ఆ చూసిన వాళ్ళు, పరలోకంలో ఆత్మలో వెళ్ళిన వాళ్ళు చెప్పిన మాట అన్నమాట అండి. ఎవరిదో ప్రభువా ఈ ఇల్లు అని చెప్పేసి అంటే, భూమి మీద ఏమంటారు దీన్ని, పాచి పనులు చేసుకునే ఆవిడమ్మ. ఇంటింటికి పాచి పనులు చేస్తుంది. ఆ ధనమంతా నా సేవకి ఖర్చు పెడుతుంది. అంత మాత్రమే కాదు, ఉదయాన్నే వెళ్ళి మందిరాన్ని ఊడ్చేస్తుంది. ఆమెను ఎవ్వరూ పట్టించుకోరు, కానీ తన పని మాత్రం తను మానదు. అక్కడ ఉన్నాయటండి ఇళ్ళు. ఏ ఇంట్లో అంత సువాసన రాలేదట, ఆమె ఇంట్లో వచ్చిందట అంత సువాసన. మన ఆలోచనలు వేరుగా ఉంటాయండి, మన తలంపులు వేరుగా ఉంటాయండి. కానీ ఈ పేదరాలు కోటా బియ్యం వండుకునేవారంటండి. వీళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉండదంటండి. ఈ పని కాకపోతే ఇంకో పని. 6 నెలలు పని చేయించుకుని జీతం ఇవ్వలేదటండి. పేరు చెప్తే బాగుంటుందో బాగోదో నాకు తెలియదు, కానీ మీకు అందరికీ తెలుసు. రంపచోడవరం పెద్ద చర్చ్ అది, ఇంకెందుకంటే మీకు చెప్పలేదు. 6 నెలలు పని చేయించుకుని ₹1 ఇవ్వలేదట. అడిగితే ఇదిగో అన్నారంటే అదిగో అన్నారంటే ఇవ్వలేదంట. మరో చోట జాయిన్ అయిపోయింది. ఎక్కడో చోట ప్రభువా నాకు పని తండ్రి అని అలా ప్రార్థన చేసుకోవడం. ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా కట్టలేనంత ఇల్లు కట్టేసిందంట మనిషి. వాళ్ళు చూస్తే పేదోళ్ళు,
అనుకునేదంట, ఈ బ్యాగ్తో నేను మందిరానికి పట్టుకెళ్తున్నాను, మళ్ళీ వచ్చేటప్పుడు ఆ బ్యాగ్ తెచ్చుకునేటప్పుడు మరి ఆ బాక్సులన్నీ తెచ్చుకుంటుంది కదా, అప్పుడు అనుకుంటుందట తను, నేను ఖాళీ బాక్సులు కాదు నేను పట్టుకెళ్తాంట, దీని నిండా ఆశీర్వాదాలు ఎట్టుకెళ్తున్నాను నేను ఇంటికి అనుకుంటుందటండి. ఆమె చెప్తున్న మాటలు విని నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అంటే ఆమెకి ఎంత గ్రహింపు ఉందో చూడండి. నేను తెచ్చేసాను ఇన్ని అని మనసు లేదంట, ఖాళీ బాక్సులు పట్టుకెళ్తా ఏమనుకుంటుంది, పాస్టర్ గారికి పాస్టర్ అమ్మగారికి ఇవన్నీ తెచ్చేసాను అనుకోవట్లేదు, వీటి నిండా నేను ఆశీర్వాదాలు అట్టుకెళ్తున్నాను అంట అనుకుంటుందటండి ఆ మనిషి. ఇప్పటికి ఇలాంటి సాక్ష్యాన్ని నేను ఎక్కడా వినలేదు, అది విచిత్రం. ఇలాంటి సాక్ష్యాన్ని వినలేదు. ఒకప్పుడు కోటా రైస్ తినేవాళ్ళం అమ్మ మేము, ఈ రోజుని అయ్యయ్యో రైస్ చెప్పిందమ్మా, ఆ రైస్ తింటున్నాం అమ్మగారు. దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. మేమేంటి అత్తిల్లు కడతామేంటి, నాకేమీ ఉండేవి కాదు, ఇంట్లో కూడా పాములు వెళ్ళిపోయి అటండి, బీరువా తీస్తే బీరువాలో బొస కొట్టేదట, మంచినీళ్ళు తాదని బింది దగ్గరికి వెళ్తే అక్కడ సొట్లేసుకుని ఉండేదంట, ఇంటి నిండా పాములు వచ్చేసి అమ్మ పక్కనే ఏదో ఉంది తోట, ఆ తోటలో నుంచి పాములు వచ్చేసి అమ్మ ఇలా ఉండేది పరిస్థితి. కానీ దేవుడు వాటన్నిటి నుంచి విడుదల చేశాడమ్మ, ఇలా పైన బాగుతా ఉంది అంట తాటకిల్లు ఉన్నది. ఈ రోజుని గొప్ప గృహాన్ని ఇచ్చాడమ్మా, అది నా దేవుడు ఇచ్చిందే కదా. నాకు సేవకులకు పెట్టడం అంటే చాలా ఇష్టం అమ్మగారు, ఎందుకో మీకు తేవాలని నాకు ప్రేరేపణ కలిగిందమ్మా. మా వారితో చెప్తే అయ్యో పట్టుకెళ్ళి ఇవి అనేసి ఆయన అన్నీ చేసి ఇచ్చాడమ్మా. ఆయన చేయాల్సింది చేసి ఇచ్చాడంట. ఈ రీతిగా చేశాడమ్మా అతను ఏమి అబ్జెక్షన్ పెట్టడమ్మా అని చెప్పేసి చెప్తుందన్నమాట అండి. ఇది ఒరిజినల్గా మనలో వచ్చేదండి, ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు, ఇది మనంతటా మనకే ఒరిజినల్గా ఇది వచ్చేదన్నమాట. వందనాలమ్మా, మనంతట మనకే వచ్చేదన్నమాట ఇది. ఆ ఒరిజినల్ది ఎప్పుడైతే మనం చేస్తున్నామో, దేన్ని ఆశించకుండా మనం చేస్తున్నామో, మన పరలోకపు తండ్రి మనం చేసిన దానికి కామ్గా ఉంటాడా చెప్పండి. ఆయన మీ ధననిధిలో నింపుతాను అనుకున్నాడు ఆయన. అప్పటి వరకు నాకు అర్థం అవ్వలేదు, అది ఒకరోజు అర్థం చేయించాడు ఆయన. అంటే మీరు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు కదా, దాన్ని నేను నింపుతూ ఉంటాను అన్నాడు ఆయన. ఓహో ఇదా తండ్రి, నీకు స్తోత్రం నాయన అనుకున్నానండి. అయితే ఏది ఏమైనప్పటికైనా దొరికినప్పుడు ఏం చేయాలి, మనం కొనుక్కోవాలి. కొనుక్కుని ఏం చేయాలి, దాచుకోవాలి. మనకందరికీ తెలిసింది, ఇక దొరకవంట అన్న అన్నీ కొనుక్కుని దాచిపెట్టుకుంటాం మనం. ఒకళ్ళు తక్కువ కొనుక్కుంటారు, కొంతమంది ఎక్కువ కొనుక్కుంటారు. ఈ కొనుక్కోవటం మనకందరికీ తెలుసండి, తెలుసా తెలీదా? అందరికీ తెలుసు. కానీ పరలోకానికి సంబంధించింది కూడా కొనుక్కోవాలన్న విషయం ఎందరికి తెలుసు? ఎందరికి తెలుసు చెప్పండి? కొనుక్కోవాలని తెలిసి ఉండాలి. అది ఎంత విలువైందో కూడా మనకు తెలిసి ఉండాలి. అది ఎంత విలువైందో తెలిసి ఉంటే తప్పకుండా దాన్ని కొని మనం ఏం చేస్తాము, దాచిపెట్టుకుంటామండి. దాచిపెట్టుకున్న తర్వాత ఇక అమ్మే పరిస్థితులు ఏమి ఉండవు అక్కడ. అమ్మే పరిస్థితులు ఏమీ ఉండవు అక్కడ. ఇప్పుడు ఆయన వస్తాడన్నారు, ఒక రోజుని ఇదిగో వచ్చేస్తున్నాడు ఆయన అని చెప్పారు వాళ్ళే. ఇక్కడ ఏం రాయించాలి ప్రభు అంటే ఈ వాక్యం చెప్తున్నాడు దేవుడు నాకు. చెప్పేటప్పటికి అవును దూతలు కదా బోర్లు వద్దుతాయి అనేసి ఇక్కడో దేవదూతని ఇక్కడో దేవదూతని ఇచ్చామన్నమాట. కొని దాచిపెట్టుకున్నారు, కొంతమంది దాచిపెట్టుకోలేదు. ప్రస్తుతం జరిగిపోతుంది, నేను వస్తున్నాను అనుకుంటున్నారు, సరిపెట్టేసుకుంటున్నారు. అలాగే ఎప్పుడూ సరిపెట్టుకోకూడదు. అలా సరిపెట్టుకున్నావంటే నీకు బుద్ధి లేదని అర్థం. బుద్ధి కలిగిన వాళ్ళందరూ ఏం చేసుకున్నారు, అమ్మబడినప్పుడే మందిరానికి వెళ్ళినప్పుడే శ్రద్ధగా వాక్యం వినాలి, దాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి,
అది ఎన్నడూ మనం విడిచిపెట్టకూడదండి, దాన్ని మర్చిపోకూడదండి. నువ్వు వేరే మర్చిపోయినా పర్వాలేదేమో కానీ వాక్యాన్ని మాత్రం ఎన్నడూ. కుమారి ఆలకించు, ఆలోచించు, చెవియొగ్గి ఆలోచించు అన్నాడు. ఈ ప్రభువు నిన్ను కోరుకుంటున్నాడు, నీ సౌందర్యమును కోరుకుంటున్నాడు. ఏంటి సౌందర్యం? ఆత్మీయ సౌందర్యం. ఆత్మీయ సౌందర్యం కలిగి ఉండాలండి. శరీర సౌందర్యం కోసం చాలా రకాలుగా ఉంటున్నారన్నమాట. మొన్న వెళ్ళే ఫంక్షన్లో చూడాలండి, అందరూ హారాలు, నెక్లెస్లు, ఇక అన్నీ అన్నమాట అండి. ఏంటి? బంగారం మీద ఏదో ఒకటి మొత్తం మీద ఒక్కొక్కరిని చూస్తుంటే నిజంగా అన్నమాట అండి ధరించుకున్నాడు. నిజమే, ఏదో సంతోషంతో వాళ్ళ ఆనందంతో ధరించుకున్నారు, రైటే. కానీ మనము ఏమి ధరించుకుంటున్నాం? ఏమి ధరించుకుంటున్నాం? క్రీస్తుని ధరించుకున్నామా? ఆత్మీయ ఆభరణాలు ధరించుకున్నామా? భూ సంబంధించిన ఆభరణాలు కొనుక్కుంటున్నాం, బాగానే ఉంది. ఆత్మీయ ఆభరణాలు ఉన్నాయా మన దగ్గర? అవి ధరించుకుంటున్నామా? అవి కొనుక్కుంటున్నామా? దొరికింది కానీ వీళ్ళు కొనుక్కోలేదు అంటే రోజులు గడిచిపోతున్నాయి. ఈ రోజుకి ఆ రోజు గడిచిపోతుంది. ప్రార్థన చేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు అనుకున్న ఇది జరగకపోతే బాగా ఏడుస్తారు దేవుడి దగ్గర. ఏడిసినా పని అవ్వలేదనుకోండి, ఉపవాసాలు మొదలెడతారు. ఇది మామూలు ఉపవాసం కాదు. దీన్ని ఏమంటారో తెలుసా? నిరాహార దీక్ష అంటారు. ఇది నువ్వు ఇచ్చేదాకా నేను మాత్రం ఏమీ తిన్న ప్రభువా, నేనేమీ తాగను అంటే దేవుడిని ఏం చేస్తున్నారు వీళ్ళు? బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నమాట అండి. నువ్వు ఇస్తేనే నేను తింటాను, నువ్వు ఇవ్వకపోతే నేను చస్తాను. మళ్ళీ నేను చచ్చానంటే నీకే అవమానం. ఎలా బెదిరిస్తున్నారో చూసారా దేవుణ్ణి? దీన్ని ఉపవాసం అంటారా? దీన్ని దేవుణ్ణి బెదిరిస్తున్నావు నువ్వు, అంతే. ఆయన బెదిరిస్తున్నావు నువ్వు. ఉపవాసం అనేటువంటిది ఎలా ఉండాలి? మీకు చాలాసార్లు చెప్పాను నేను. నీ గురించి నువ్వు ఉండాలి ఉపవాసం. నీ ఆత్మీయ స్థితి కొరకు నువ్వు ఉండాలి ఉపవాసం. నువ్వు రక్షించబడ్డావు, మంచిదే. ఇంకా రక్షణ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి కొరకు చేయి నువ్వు ఉపవాసం. అది ఉపవాసం అంటేనే. అంతే తప్ప నువ్వు కొనుక్కోలేని దానికోసం నాకు ఇప్పుడు ప్రభువా పట్టు చీర కావాలి, నాకు ఏదో ఇన్ని కాసులు బంగారం కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇల్లు కావాలి, ఒకలు కావాలని వీటి కోసం ఏడితే ఆ ఏడుపు ఏమి చెందదు, దేనికి చెందదు. అది కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ రాసినప్పుడు కొన్ని కొట్టేస్తూ ఉంటారు. ఎందుకు కొట్టేస్తారు? అది మరి ఆన్సర్ రాశాడా లేదా అక్కడ? మరి ఎందుకు కొట్టేశారమ్మా? ఆన్సర్ రాసినప్పుడు మరి రైట్ పెట్టాలి కదా, మార్కులు వేయాలి కదా. ఆన్సర్ ఉంది కానీ ఏమి లేదు, కరెక్ట్ కాదు. అది ఏం ఆన్సర్? అది రాంగ్ ఆన్సర్ రాసి మార్కులు కావాలంటే ఎలా ఉంటాయి అక్కడ? నువ్వు అనుకున్నది నీకు కరెక్ట్ అనిపించింది, నువ్వు ఆన్సర్ చేసేస్తే దానికి మార్కులు ఎలాగేస్తాడు ఆయన? మార్కులు పడవు అక్కడ. రాశానని నువ్వు అనుకుంటావు. చాలామంది రాసేసి కొంతమంది పాపం తెలివైన వాళ్ళు గబగబా వచ్చేసి మార్కులు వేసేసుకుంటారండి. దీనికి ఇన్ని పడతాయి, దీనికి ఇన్ని పడతాయి. చివరికి మాస్టర్ దిద్ది ఇచ్చిన తర్వాత ఆయన మార్కులు ఉండవు అక్కడ. నువ్వు అనుకున్నావని పడిపోతాయని. నువ్వు ఎంత కరెక్ట్ రాసావో అంతే వేస్తాడు ఆయన, అంతకంటే మించేయడు. అయ్యో పాపం కష్టపడి రాసి 2 మార్కులు ఎగస్ట్ చేద్దాం, 1 మార్క్ ఎగస్ట్ చేద్దాం, పాస్ అయిపోతారు అనుకుంటారండి. నువ్వు సంబంధించిన మాస్టర్లే వేయినప్పుడు పరలోక సంబంధించిన ఆయన ఎలాగే వేస్తాడు? దానికి ఏది కరెక్టో దానికే పడతాయి అక్కడ. మనకు వచ్చింది రాత్రి అక్కడ పడిపోవు. ఇప్పుడు చెప్పినప్పుడు శ్రద్ధగా వినాలి, వాక్యం చదవాలి, ఇవన్నీ మన మైండ్లో ఉండాలి. మనకి పరీక్ష వస్తుంది, ఆ పరీక్షలో అప్పుడు మనం రాసినప్పుడు మార్కులు పడతా ఉంటాయి. మనకు వచ్చింది నచ్చింది రాస్తే పడవు. దానికి కరెక్ట్ ఆన్సర్ రాయాలి మనం, అప్పుడే పడతాయి.
ఏ పూటకి ఆ పూట చూసేసుకున్నారు వాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు చూసేసుకున్నారు వాళ్ళు. ఇంక రోజులు బాగానే జరిగిపోతున్నాయి కదా అనుకున్నారు, మందిరానికి మానట్లేదు కదా అనుకుంటున్నారు, కానుకలు ఇస్తున్నాం కదా అనుకుంటున్నారు, ఉపవాసాలు చేస్తున్నాం కదా అనుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నాం కదా అనుకుంటున్నారు, కన్నీరు విడుస్తున్నాం కదా అనుకుంటున్నారు. యెరూషలేము కుమార్తెలారా, నన్ను చూసి ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఈ పని చెయ్యాలి, నేను తప్పకుండా చెయ్యాలి. ఇది నా కోసం కాదు మీరు ఏడాల్సింది, మీకోసం, మీ పిల్లల కోసం. ఎంత స్పష్టంగా చెప్పాడు ఆయన. ఎవరి కోసం ఏడాలట? మన కోసము, మన పిల్లల కోసం ఏడమన్నాడు. ఎప్పుడు చెప్పాడు ఇది ఆయన? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ మాట. ఈ రోజుని పిల్లల కోసం నేను ఏడవట్లేదన్న వ్యక్తులు ఉన్నారా ఈ రోజుని? వాళ్ళ కోసం ఏడవని వ్యక్తులు ఉన్నారా ఈ రోజుని? ఏంటో నా పరిస్థితి ఇలాగా, ఏంటో నా పిల్లల పరిస్థితి ఇలాగా. ఎక్కడ చూసినా ఇవే నా కంప్లైంట్లు. వింటున్నారా, వింటలేదా? ప్రతి ఇంట్లో ఇది కనబడుతుందా లేదా? క్రైస్తవ కుటుంబం అని అంటున్న కుటుంబాల్లో కూడా ఇవి కనబడుతున్నాయా లేదా? ఆనాడే చెప్పాడు ఆయన ఇలా చెయ్యండి అని. పసి పిల్లలు అయితే ఎప్పుడు చేయమన్నాడు ఆయన? రేయి మొదటి జాములో చేయండి ప్రార్థన అన్నాడు ఆయన. మీ పసి పిల్లల కొరకు, ప్రాణాల కొరకు మరణము కిటికీల గుండా ఎక్కుతుంది అంటున్నాడు. మీ యవన పిల్లలు రాజమార్గంలో లేకుండా దుష్టుడు ఏం చేస్తున్నాడట? చంపేస్తున్నాడట అండి. అందుకే మీరు ఏం చెయ్యాలి? తెలివి కలిగిన స్త్రీలను కబురు పంపించండి. కన్నీరు విడిచేవారు. దేనికి కన్నీరు? ఆత్మల రక్షణ కొరకు కన్నీరు. కన్నీరు ఒలికించే వాళ్ళు కావాలి. అయ్యో ప్రభువా, పోయిన వారం అనుకుంటా హతులైపోయారు వాళ్ళు. పోయిన వారం, ముందు వారం కాదు, సైన్యం హతమైపోయింది కదా, జ్ఞాపకం లేదా మీకు? హతులైన వారి కొరకు ఎవరిని దింపాడు దేవుడు అక్కడికే? ఆ లోయలోకి ఎవరిని దింపాడు? ఆ అధికారాన్ని ఆయనకి ఇచ్చాడు కనుక ఆయన దింపాడు అక్కడికి. ఎవరిని పడితే వాళ్ళని పంపించడండి ఆయన. ఎక్కడికి ఎవరిని పంపించాలో వాళ్ళే పంపిస్తాడు. అయితే ఏం చేస్తున్నారంట? ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో వైపు లేదు, దేనికి ఏడుస్తున్నారో అర్థం లేదు. ఇలాంటి అర్థం లేని వాటికి మార్కులు పడతాయా? అర్థం లేని ఏడుపులకి కానీ ఉపవాసాలకు కానీ ఏమన్నా పడతాయా? నీ ఏడుపును చూసి జాలిపడి చేస్తున్నాడు అంతే ఆయన అక్కడ. అది గమనించట్లేదు, గుర్తించట్లేదు చాలామంది. నువ్వు బోరుని ఏడ్చేస్తున్నావు. ప్రభువా నాకు దిక్కు లేదు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదని ఏడుతుంటే అక్కడ పని అయిపోతుంది. నీ భక్తిని బట్టి కానీ, నీకున్న మరి స్వభావాన్ని బట్టి కానీ, నీకున్న దేన్ని బట్టి అక్కడ పడట్లేదు. మార్కులు అయితే పడట్లేదు. అక్కడ పని జరుగుతుంది. ఇక్కడ ఎందుకు పని జరుగుతుంది అంటే, దిక్కు లేని వారి వైపు నేను తిరిగాను అంటున్నాడు ఆయన. వాళ్ళకి దిక్కు లేదు ఇంకా, అందుకే నన్ను ఆశ్రయించారు గనక వాళ్ళ తట్టు నేను తిరిగాను, వాళ్ళకి చేయాల్సింది నేను చేశాను. ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు? అమ్మో నేను ప్రార్థన చేస్తే జరిగిపోతుంది, నేను కన్నీరు విడిస్తే జరిగిపోతుంది, నా ప్రార్థన దేవుడికి అంగీకారంగానే ఉంది అని ఈ వ్యక్తి అనుకుంటున్నారు. కార్యం ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు. నీకు మార్కులు పడేంత ఏమీ లేదు అక్కడ, ఆ ప్రార్థనలో ఏమీ లేదు, ఆ ఉపవాసంలో ఏమీ కనబడట్లేదు. అక్కడ జవాబు అయితే రాస్తున్నారు. ఎంత మ్యాటర్ ఏది అందులోని? ఏలే ఎంతసేపు చేశాడు ప్రార్థన? ఎంతసేపు చేస్తే అగ్ని కురిసింది అక్కడ? ఒక గంట చేశాడా? ఒక అరగంట చేశాడా? 5 నిమిషాలు ప్రార్థన చేశాడు అక్కడ. ఆకాశం మూయబడమంటే మూతపడింది, తెరవమంటే తెరిచాడు. అలాంటి వ్యక్తుల్నే సాతాను చంపడానికి చూస్తారు. ఎందుకు పనికిరాని వాళ్ళ జోలికి ఏమి వెళ్ళడం, ఎందుకు యూజ్ ఏమీ లేదు వాళ్ళ వల్ల. వాళ్ళందరూ నా వాళ్ళే అంటాడు వాడు. ఎవరంటారమ్మా? మరి ఆ మాట చెప్పరే? వాళ్ళంతా నా బ్యాచియే. మొన్నే ఒకసారి ఇప్పుడో చెప్పారు మీకు, వాళ్ళు ఆరాధన చాలా బాగా చేస్తున్నారంటే ఎంతకాలం చేస్తారా అని చేయని, అదంతా నా బ్యాచి అన్నాడంటే. ఒక పెద్ద మందిరంలో
చాలామంది ఆరాధనలు ఎక్కువైనాయి. వాళ్ళందరూ ఆరాధన చేస్తుంటే వాడు చెప్పే మాట ఇదంటండి, ఎంతకాలం చేస్తారో చూడండి. ఎందుకంటే సైతాన్తో ఎవరు చెప్తున్నారంట, చిరదెయ్యాలు చెప్తున్నాయంట. మేము ఆపలేకపోతున్నాం ఆ ఆరాధనని, బాబోయ్ చాలా చేసేస్తున్నారు అది ఇదే చెప్పేసి అంటే, వాళ్ళు ఎంతకాలం చేస్తారు లేరా, వాళ్ళంతా మన బ్యాచ్ కొద్ది కాలం చేసి అలా ఆగిపోతారు అన్నాడంట. వాడికి ఎంత ధైర్యమో చూసారా, అంటే వాళ్ళు కొంతకాలం మాత్రమే భక్తి చేస్తారని వాడికి ఎంత నమ్మకం ఉందో చూసారా. నీ యొక్క ప్రార్థన కానీ నీ భక్తి కానీ సాతాన్ని ఏమైనా ఉడికిస్తుందా, ఆడికి నిద్ర లేకుండా చేస్తుందా? అది మన గురించి ఆడికి పిచ్చెక్కిపోవాలండి. ఏళ్ళు లెగిసారంటే ఇంకా మన పని అవుతే ఇంకా మన ఏవి వర్కౌట్ అవ్వాలి, ఆడికి భయం ఉండాలి. ఆడికి భయం పుట్టించాలి మనం. సొలొమోను పల్లకి వస్తుంటే ఆ ముందు సైన్యం వస్తుంటే ఏమవుతుందంటే అందరికీ భయం పుట్టిందటండి. టెక్కెములను ఎత్తిన సైన్యం వస్తుంది బాబు, ఆయన భయం పుట్టేసిందంటే వాళ్ళకి. భయం పుట్టించే వ్యక్తులుగా ఉండాలి మనం. మనమేమో భూ సంబంధించిన వాటి మీద మన మనసు ఉంటే మనమంటే ఆడికేం భయం వేస్తుంది. ఆ 2 రోజులేలే, ఆ 4 రోజులేలే అని ఇలాగా ఆడు ఎంత హ్యాపీగా ఉంటాడు అని అన్నమాట. వాడికి మనం భయం పుట్టించే వాళ్ళగా ఉండాలి అంతే తప్ప మనము ఏదో 4 రోజులు ఒకలాగుంటే 4 రోజులు ఒకలాగా ఉండే వాళ్ళగా ఉండకూడదండి. అందుకే అంటున్నాడు, ఏమో చెప్తున్నాడు అక్కడ, కన్నీరు విడిచే వాళ్ళు కావాలి, రోధించే వాళ్ళు కావాలి, అంగలార్చే వాళ్ళు కావాలి, ఇలాంటి వాళ్ళు కావాలి. మీరు త్వరగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఏమో తెలియదు. మార్కులు లేని ప్రార్థనలు, మార్కులు పడే ప్రార్థనలు చేయాలి. మనం పరీక్ష రాస్తున్నామంటే మార్కులు పడడం కోసమే కదా మనం చూస్తాము. కానీ మరి పడుతున్నాయా అది తెలియట్లేదు. ఎంత బాధాకరమో చూడండి. దుష్టుడు మనల్ని ఏం చేస్తాడంటే మాయలో పడేస్తాడు, సులువుగా చిక్కులు పెడతాడంట. మనం ఏం చేయాలి? తెలివిగా తగ్గించుకోవాలంట. భక్తిలో జీవించడం అంటే అది చిన్న విషయం కాదండి. అది వినగలిగిన చెవి గ్రహించే హృదయం నాకు అనుగ్రహించుకోండి. నా ఆత్మీయ నేత్రాలు తిరుగుతండి. నువ్వేం చెప్తున్నావో అది నాకు అర్థమయ్యేటట్టుగా చేయతండి. ఏదో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆ ప్రార్థన కాదయ్యా, నీకు అంగీకారమైన ప్రార్థన నేను చేయగలిగే కృపను నాకు అనుగ్రహించండి. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించి. మొన్నే వచ్చింది దావీదు గురించి. అసలు అతను చేసే ప్రార్థన అంగీకరించేస్తున్నాడట, మానకు అంగీకరిస్తున్నాడట. ఏ ప్రార్థనని కూడా ఆయన అసలు విడిచిపెట్టట్లేదటండి. అతను చేసే ప్రతి ప్రార్థనని కూడా మానకు అంగీకరిస్తున్నానని ఉన్నదండి ఆ వాక్యం. ఎన్నిసార్లు చదివిన వాక్యాన్ని, కానీ ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అర్థమించాడు. అప్పటి వరకు నాకు ఆ విషయం తెలియలేదు. అందుకే దావీదు అంటే దేవుడికి ఎంత ఇష్టమోనండి, చాలా ఇష్టమైనంటే. ఈరోజు గడిచిపోతుంది చాలు, రేపు గడిచిపోతుంది చాలు, ఈ వారం గడిచిపోతుంది చాలు, ఏదో గడిచిపోతుంది అనుకుంటా రోజులు గడిపేసుకున్నారట. శబ్దం వినపడింది, ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన ఎదుర్కొన్నారు రండి అని చెప్పేసి స్వరం వినపడేటప్పటికి వీళ్ళకి మెలకు వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారు? బుద్ధి కలిగిన వాళ్ళు ఆ దివిటి నిండా నూనె పెట్టుకున్నారు కనుక వాళ్ళ చక్క పెట్టుకున్నారటండి. ఏం చేశారు? చక్క పెట్టుకున్నారు. యథార్థవంతులు అంటండి తన ప్రవర్తనని చక్క పెట్టుకోవడానికి ఇష్టపడతారటండి. మన ప్రవర్తన మనమే చక్కబెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో నాది సేవని కొంత మార్చాడండి. ఇక్కడ జరిగేది ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు బయట ఎలా చేస్తున్నాడంటే ఈ అనుభవం ఇదివరకు లేదండి, ఇప్పుడు ఇచ్చాడు మళ్ళీ దేవుడు నాకు. పరిశుద్ధులతో మాట్లాడింపజేస్తున్నాడండి ఆయన.
వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక చిన్ని బిడ్డలాగా వాళ్ళు సరైపోతున్నారండి. హల్లెలూయా. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ఇదేంటి ఎంత సులువుగా జరుగుతుందేంటి ఇప్పుడు పని. వాళ్ళ మామూలు వాళ్ళు కాదండి, వాళ్ళు భక్తి పరులు పరిశుద్ధులునండి, నాకు తెలుసు వాళ్ళ గురించి. కానీ ఏదైనా నేను మాట్లాడుతుంటే వాళ్ళు నిజమే ఇది తప్పు అని వాళ్ళంతటా వాళ్ళు ఒప్పేసుకున్నారు. నేనేమి అంటలేదు. ఒక్కొక్కసారి నా సాక్ష్యం ఏదన్నా ఒక్కొక్కటి నా నోట్లోంచి వస్తుందండి. అది ఎందుకు చెప్తున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు. అది నా సొంత విషయమే కావచ్చు, లేకపోతే దైవికంగా కావచ్చు. ఇలా చెప్పినప్పుడు ఎవరైతే ఆ పని చేయలేదో వాళ్ళ పశ్చాత్తాపడి ఈ పని నేను చేయలేదు, మీరు చేశారు, అందుకే మీకు అతృప్తి ఉంది, మీలో అతృప్తి ఉంది, కానీ నేను ఆ పని చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి నెమ్మది లేదు. చూసారా, దేవుని చిత్తాన్ని మనం నెరవేరిస్తే మనకేముంటుందంట, తృప్తి ఉంటుందటండి. దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే మనం నెరవేర్చలేదో వాళ్ళకి ఆ తృప్తి ఉండదటండి. ఇప్పుడు చేద్దామంటే వీలు కాని పరిస్థితి, ఇప్పుడు చేయడానికి వాళ్ళకి లేదు, చేసే టైంని వాళ్ళు ఉపయోగించుకోలేదు. అప్పుడు తండ్రి మొదటి నుంచి ఏదో ఒక వెర్రి దానిలాగా ఉండేదాన్ని నీ దగ్గర, నువ్వు చెప్పినట్టే చేసేదాన్ని, అందుకే ఏది రైటో ఏది తప్పో నాకు అర్థమయ్యేటట్టు చేసినట్టున్నావు నాయన. లేకపోతే ఇవన్నీ నాకు తెలియవు కదా, నాకు తెలియకపోయినా నేను చేశాను. ఇంత కృపనిచ్చావా తండ్రి, నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు తండ్రి. నిజంగా వాళ్ళకున్న నీ తెలివితేటలు నాకు లేవండి, వాళ్ళకున్న ఏవి నా దగ్గర లేవు చెప్పాలి అంటే. కానీ నా దేవుడు నాకు ఇచ్చిన ప్రతిదాన్ని కూడా సద్వినియోగం చేసుకునే కృపనే నాకు అనుగ్రహించాడండి. హల్లెలూయా. ఈ పని నేను చేయలేదు, మీరు చేశారు, అని ఈ రోజున బాధపడుతుంటే ఇప్పుడు అది సరిదిద్దుకునే అవకాశం లేదు వాళ్ళకి. ఇంకా చూసారా, కొన్ని ఎలా ఉంటుందంటే అమ్మా, ఒక కుండ తయారయ్యింది, ఆ కుండ మంచిగా తయారయ్యింది అనుకోండి, అందులో మనము నీళ్ళు పాలు ఏడు పోసుకుంటాం. అంటే నేను కుండ అంటే కుండ అని చెప్పానక్క, మన శరీరం అండి అది. ఆ కుండ పగిలింది అనుకోండి, ఉపయోగపడుతుందా? అది ఉపయోగపడాలి. దేవునికి మనం ఏం చేయాలి, ఉపయోగపడాలి. దేవునికి మాత్రమే ఉపయోగపడాలి. మందిరంలో ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడాలి. దేవుడు మందిరంలో మనకి ఏ పని అప్పగించాడో ఆ పనిని మనం చెయ్యాలి. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి. మన కుటుంబ జీవితంలో ఏం చెయ్యాలో, మన బాధ్యత ఏంటో, భర్త పట్ల బాధ్యత ఏంటో, బిడ్డల పట్ల బాధ్యత ఏంటో, ఇవి కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అటు దేవుని పనిలో చేశాను, ఇటు దేవుడు చెప్పింది చేశాను, అటు భర్త పట్ల బిడ్డల పట్ల చేయాల్సింది కూడా చేశాను. అది ఎవరికి కరెక్ట్ అనిపించినా అనిపించకపోయినా దేవుని దృష్టిలో అది కరెక్ట్గా చేశాను. అది కరెక్ట్ అని కూడా నాకు తెలియదు, నా దేవుడు చెప్తేనే నాకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు ఇది కరెక్ట్గానే చేశాను ఆ ప్రభు, కోర్లే తండ్రి, అటు కృప నాకు ఇచ్చావు, నీ స్తోత్రం తండ్రి అనుకుంటాను. ప్రతి ధర్మాన్ని మనం ఏం చెయ్యాలి, మన చెయ్యాల్సింది చెయ్యాలండి. తర్వాత నువ్వు పశ్చాత్తాపడిన ఏ ప్రయోజనం ఉండదు. ఇంకా అయ్యో నేను చేయలేకపోయానే, భర్తకు చేయాల్సింది నేను చేయలేకపోయానే, పిల్లలకు చేయాల్సింది నేను చేయలేకపోయానే, తల్లిదండ్రులకు చేయాల్సింది చేయలేకపోయానే, అన్నదమ్ములకు చేయాల్సింది చేయలేకపోయానే అని తర్వాత బాధపడితే అది ఏమన్నా ప్రయోజనం ఉందా? మనకి టైం ఇస్తాడు, ఆ టైంలో మనం చేయాల్సింది మనము చెయ్యాలి. ఎన్ని విడిచిపెట్టకూడదని చెప్పాను చెప్పండి, టకా చెప్పాలి. ఏ బాధ్యతలు నెరవేర్చాలని చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంటుందని చెప్పిస్తున్నాను నేను. మీ నోటితో మీరు పలికారనుకోండి, మీకు జ్ఞాపకం ఉంటుంది. అది ఎన్ని చెప్పాను నేను, మీరు నెరవేర్చవలసినవి ఎన్ని చెప్పాను చెప్పాలి గట్టిగా.
బిడ్డల పట్ల చేయాల్సింది చేయడం వేరు, చేశాను అని అనిపించటం వేరు. చేశాను అనిపించేది మన సొంత తెలివితేటలేదు. దేవుడు చూస్తున్నాడని చేయడం అనేటువంటిది అది దైవ చిత్తం. దేవుడు చూస్తాడు తప్పకుండా. మనం కుటుంబంలో మనం ఎలా ఉపయోగపడాలో, మందిరంలో ఎలా ఉపయోగపడాలో, వ్యక్తిగతంగా జీవితంలో ఎలా ఉపయోగపడాలో, మనం పనిచేసే స్థలంలో ఎలా ఉపయోగపడాలో ప్రతిదాన్ని కూడా దేవుడు గమనిస్తాడండి. ప్రతిదాన్ని గమనిస్తాడు. అందుకే దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సి వస్తుంది అందరం కూడా. అప్పుడు ఆయన పోన్లేమ్మ అంటాడా? ఇంకా ఆయన న్యాయము అన్యాయం అనేటువంటిది చూసినప్పుడు న్యాయంగా కనపడాలి. మనం ఎలా కనపడాలి? న్యాయముగా కనపడాలి. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు కనుక న్యాయమైన తీర్పు తీరుస్తాడు, కానీ అన్యాయపు తీర్పు తీర్చడు. అలాగే నేను కొంతమందిని ఈ మధ్యలో అన్నమాట ఒక 2-3 నెలల్లో అనుకుంటా ఇలాంటి నేను వింటున్నానండి, తరచుగా వింటున్నాను. ఇది ఒక రకమైన సేవలాగా అనిపిస్తుంది అన్నమాట. నాది తప్పు అని వాళ్ళంతటా వాళ్ళు ఒప్పుకోవడం ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తే తప్ప ఎవరు ఒప్పుకోరు. అంటే ఇప్పుడు దేవుని ఆత్మ వాళ్ళని ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఆయన ఒప్పింపజేస్తే నా వ్యక్తి ఒప్పుకుంటారు. ఏంటి వీళ్ళంతటి వీళ్ళు ఎలాగైపోతున్నారేంటి? నేనేం గట్టిగా చెప్పట్లేదే, నేను మామూలుగా చాలా సింపుల్గా మామూలుగా మాట్లాడుతుంటే వీళ్ళేంటి ఇలాగైపోతున్నారు? అసలు పెద్దవారు ఒప్పుకోవడం నాకు చాలా విచిత్రంగా ఉందండి. ఏజ్డ్గా ఉన్న వాళ్ళు ఒక 85-90 సంవత్సరాల వాళ్ళు ఒప్పుకుంటారా చెప్పండి? మేమే కరెక్ట్ అంటారండి వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా మాట్లాడుతుంటే వాళ్ళతో ఈ పని నేను చేయలేదు, నువ్వు చేసింది చెప్పు అంటున్నాడేమో. మరి దేవుడు నాకు తెలియదు, నాకు తెలియని విషయాన్ని అంటే నేను చేసిన విషయాన్ని వాళ్ళతో చెప్పాలని నేను అనుకోకుండా మాట్లాడుతున్నాను అంటే ఎలా మాట్లాడతాను? నేను అనుకుని మాట్లాడాలి, అవునా కదా? నేను అనుకోని విషయాన్ని నేను ఎందుకు మాట్లాడుతున్నాను? నేను మాట్లాడేది నేనా? పరిశుద్ధాత్మదేవుడు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడింపజేస్తున్నాడు కాబట్టి అవతల వ్యక్తిని పశ్చాత్తాపడేటట్టుగా చేస్తున్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇప్పుడు చెప్పండి, ఏమర్థమైంది మీకు? యథార్థవంతులు తన ప్రవర్తనని చక్కబెట్టుకుంటున్నారా లేదా? అది దేవుడు నాకు ఇచ్చింది వాక్యం. వాళ్ళ పరిశుద్ధులే కానీ, నీతిమంతులే కానీ, యథార్థవంతులే కానీ ఈజీగా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఏది చేయాల్సిన పని చేయలేదో ఆ పని నేను చేయలేదు, మీరు చేశారని నన్ను అంటున్నారు. ఇప్పుడు వాళ్ళే అంటున్నారు. నాకు తెలియదు ఈ విషయం. వాళ్ళు నన్ను అంటారని నేను చెప్పట్లేదు. ఈ విషయం నువ్వు చేసా వాళ్ళు చేయలేదు చెప్పేస్తున్నాడు గోవులు ఆయన. అది నేనెందుకు చెప్పాను? ఏళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఎందుకు జరుగుతుంది ఇలా? అప్పుడు నాకు ఈ వాక్యాన్ని బయలుపరిచాడు అనమాట పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళు చక్కబరుచుకున్నారట. ఏం చేశారట? తమ దివిటీల్ని ఎందుకు చక్కబరుచుకున్నారు? వాళ్ళ దగ్గర నూనె ఉందట, అభిషేకం ఉంది, వాక్యం ఉంది, ఇవన్నీ వాళ్ళు కలిగి ఉన్నారు కనుక సులువుగా ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు కనుక వాళ్ళకి పొందుకోవలసింది అంటే అందరికీ ఒక లోపం ఉండదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లోపం కనబడుతుంది. ఆ లోపం సరే అయితే వాళ్ళ మహిమలోకి వెళ్తూ ఉంటారు. ఆ ఒక్కటి వాళ్ళు ఏం చేస్తుందంటే కింద ఉంచుతుంది. అర్థమైందా? వాళ్ళు అక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదు, కానీ ఎందుకు ఉండిపోతున్నారు వాళ్ళు? అందుకే అవకాశం ఇచ్చాడంట దేవుడు. ఏం చేశాడు? అవకాశం ఇచ్చాడంట. ఆ అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకోకుండా ఏం చేస్తున్నారు? సద్వినియోగం చేసేసుకుంటున్నారండి. ఒకే ఫ్యామిలీలో కొంతమంది సరైపోయారండి.
అలాగే ఎవరితో మాట్లాడితే వాళ్ళు సరైపోతున్నారన్నమాట. ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి ఎందుకు జరుగుతుంది? అప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాన్ని ఇచ్చి, ఇదమ్మా యథార్థవంతులు తమ ప్రవర్తననే చక్కబెట్టుకుంటారు కదా, వాళ్ళు చక్కబెట్టుకుంటున్నారు అన్నాడు ఆయన. అయినా తండ్రి ఆ భాగ్యాన్ని నాకు, వారికి చెప్పే భాగ్యాన్ని నాకు ఇచ్చావా? ఆ పని నేను చేయడానికి నేను చాలా శ్రమ పడ్డాను. ఏంటి ప్రభువా, ఈ శ్రమ ఏంటి నాకు, ఈ బాధ ఏంటి నాకు, ఈ కష్టం ఏంటి నాకు అని ఏడ్చిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. కానీ ఈరోజుని అలాంటి వారిని సరి చేయడానికి ఆ మార్గం ఉండాలి. దేవుడు నన్ను నడిపించాడు. లేకపోతే వాళ్ళకి నేను చెప్పడం ఏంటి, వాళ్ళు సరైపోవడం ఏంటి? నేను అనుభవించాల్సింది కాదది, వారి కొరకు నన్ను అనుభవించేటట్టుగా ఆ మార్గంలో నన్ను తీసుకెళ్ళిపోయాడు ఆయన. అది దాటుకుని వెళ్ళిపోయాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అందులో జయం పొందాను నేను. హల్లెలూయా. లేకపోతే అంత పెద్దోళ్ళు నా మాటకి వాళ్ళు అలాగైపోవడం ఏంటి? కానీ అందులో నేను ప్రయాణించడానికి నేను చాలా కష్టపడ్డాను, బాధపడ్డాను, ఏడ్చాను, అన్నీ జరిగినాయి నా జీవితంలో. కానీ అది పట్టుకుని కూర్చోలేదు నేను. ఏంటి ప్రభువా ఇలా అని కన్నీళ్ళు పెట్టుకున్నాను. నా దేవుడు నన్ను మళ్ళీ సరిచేసేసేవాడు. కానీ ఇదంతా ఈ రోజుని అనేక మందికి ఉపయోగపడాలమ్మా అన్నట్టుగా ఆ మార్గం గుండా నన్ను నడిపించాడు. ఆ మార్గం గుండా నేను వెళ్ళి ఉండకపోతే ఆ విషయాలు నాకు తెలియదు. అది నా కోసం నన్ను నడిపించలేదు, కానీ అనేక మందిని నువ్వు సరిచేయాలి వాళ్ళని అన్నట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది నాకు అప్పుడే అర్థం అవ్వలేదు. ఆ బాధ అనుభవించినప్పుడు నాకు అర్థం అవ్వలేదు. ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవించేసే వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. నాకెందుకయ్యా ఈ శ్రమలు, నాకెందుకయ్యా ఈ బాధలు అని నా ప్రభు దగ్గర తప్ప నేను ఎవరి దగ్గర కన్నీళ్ళు పెట్టలేదు, ఎప్పుడు పెట్టలేదు. కానీ అది ఊరికనే నన్ను ఆ పరిస్థితి నాకు అనుమతించలేదండి దేవుడు. అనేకమైన పరిశుద్ధులు కూడా నువ్వు సరిచేస్తావమ్మా, అందుకని దీని గుండా వెళ్ళాలి అని ఆయనకు తెలుసు, కానీ నాకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే, పరిశుద్ధులు సరైపోతున్నారు, జాగ్రత్త అని చెప్తున్నాను. ఒక హెచ్చరిక ఇది మీకు. పరిశుద్ధులందరూ కూడా ఏమైపోతున్నారు, వాళ్ళ పరిశుద్ధులే, నీతిమంతులే, కానీ ఎక్కడో ఏయో లోపాలు ఉన్నాయి వాళ్ళలో. ఆ లోపాలు కూడా సరైపోతే వాళ్ళు చక్కగా మంచి స్టేజ్లోకి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉంటుంది అన్నమాట. ఆ రీతిగా దేవుడు ఈ నూతనమైంది దాంట్లోకి ప్రవేశపెట్టాడు. ఇంకా మనకి ఒక నూతనమైంది తయారవుతుంది. ఒక ట్రైన్లో ఒక భోగి అంతా మందేనంటండి. హల్లెలూయా. కొంచెం వర్క్ ఉందమ్మా, కొంచెం అయిపోతే ఇది ప్రారంభమైపోద్ది, ప్రయాణం స్టార్ట్ అయిపోద్ది అని చూపించారన్నమాట. మొన్న ఒక వారం ఎంత అవుతుంది, ఇంకా లోపల వర్క్ జరుగుతుంది అన్నాడు ఆయన. తీసుకెళ్ళి చూపించారు నాకు. లోపలికి వెళ్ళి అంతా చూశాను. ఆ తర్వాత అందులోకి పరిశుద్ధులు వచ్చారండి. ఎవరు వచ్చారు? పరిశుద్ధులు వచ్చారండి. పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, ఇలాంటి వాళ్ళు వచ్చారన్నమాట. అందులో ఒరిజినల్ ఇచ్చేటప్పుడు లేట్ అవుతుందండి. డూప్లికేట్ అనేటువంటిదంట సత్యం అంట చెప్పులు వేసుకుంటుందంట, సత్యము చెప్పుదామని. ఈ లోపల అసత్యము ఊరు తిరిగి వచ్చేసిందంట. అసత్యం ముందెళ్ళిపోతుందండి, ఒరిజినల్ లేట్ అవుతుంది అన్నమాట. అందులోకి మరి మనదేవు అలాగా ఆయన నిలబెట్టుకుంటూ వస్తున్నాడు అన్నమాట. ఒక వ్యక్తిని వెయిటింగ్లో పెడితే వాళ్ళకి ఎంత కష్టం అనిపిస్తుందండి. ఎన్ని సంవత్సరాలు వెయిటింగ్ ఇది చెప్పండి. ఈ రోజు సగం పెట్టేస్తున్నారు, మరుసటి రోజుకి అక్కడ ఏం జరుగుతున్నది అన్నది వాళ్ళకే తెలియదు, దేవుడికి తెలుసు అనుకోండి. అలా ఉంది. అయితే ఈ ఐదుగురు ఏం చేశారంటే చక్క పెట్టేసుకున్నారంట. వీళ్ళ జీవితాల్లో ఏం చేశారు వాళ్ళు, ఏ అయితే చిన్న చిత్తగా ఉన్నాయో లేచారు, వెలుగు వచ్చింది, చక్క పెట్టేసుకున్నారు. వాళ్ళు
చక్కబెట్టుకొనిరి అని ఉంది కదా అక్కడ, ఉన్నదా లేదా? తమ దివిటీల్ని, తమ దివిటీలు అంటే ఏంటి? తమ జీవితాల్ని చక్కబెట్టేస్తున్నారండి. మిగిలిన 5 ఏం చేస్తున్నారు అంటే, అమ్మా మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అంటున్నారు. దీని అర్థం ఏంటో తెలుసా మీకు? మీ ప్రార్థన మాకు కావాలి అని అనేక మంది మీ దగ్గరకు వస్తారు. మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఇలా అడిగే బ్యాచ్ ఏం బ్యాచో తెలుసా మీకు? బుద్ధి లేని కన్యకులు. ఈ బుద్ధి లేని కన్యకులందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ సంఘాలు ప్రార్థన చేయట్లేదు, మీరు గమనించుకోండి. విశ్వాసులు ప్రార్థన చేయట్లేదు వాళ్ళ కోసం. ఒకప్పుడు చేశారు వాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు వాళ్ళు. కారణం ఏంటి? ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? అప్పుడు చేశారు, ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? తమ దివిటీల్ని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడు చక్కబెట్టుకుంటున్నారు. తమ యొక్క కుటుంబాలను చక్కబెట్టుకుంటున్నారు, తమ యొక్క సేవను చక్కబెట్టుకుంటున్నారు. ఈ చక్కబెట్టుకొని పనిలో ఉన్నారు వీళ్ళు. ఈ బుద్ధి లేని కన్యకులు ఏం చేశారంటే, బాబోయ్ వీళ్ళు ఎవరో మాకు సాయం చేయట్లేదు అనేసి బయటకు పోయారనమాట. బయటకు పోయి మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం దేనికి చెయ్యాలి? వీళ్ళకి మా రక్షణ కోసం చెయ్యండి అన్న వాళ్ళు లేరు ఎవరు. మా అవసరత ఇది, మా అవసరత ఇది, మా అవసరత ఇది, అవసరాల కోసం ప్రార్థనలు చేయించుకుంటున్నారు. అది బుద్ధి లేని బ్యాచ్. మీరు గ్రహించుకుంటే గ్రహించుకున్నట్టు, ఇంకెంతకంటే దేవుడు చెప్పలేడు మీకు. అర్థమైందా? ఈ అవసరాల కోసం చేర్చుకునే బ్యాచ్ అంతా కూడా బుద్ధి లేని బ్యాచ్ అన్నమాట. మరి ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? వీళ్ళు బయటకు వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళ కోసమే లేదో చేస్తున్నారండి. ఈ లోపల ఆయన రానే వచ్చేసాడు. సిద్ధపడి ఉన్న వాళ్ళని ఈ లోపల దివిటీలు చక్కబెట్టుకోవడానికి నూనె కొనుక్కున్నారంట, ఏదో చేసుకున్నారు, వచ్చారన్నమాట. వచ్చి అయ్యా మాకు తలుపుతీ ఇదంతా ఒక ఉదాహరణ ఇచ్చాడు మనకి. ఇలా జరగబోతుంది, తర్వాత ఇలా జరగబోతుంది, జాగ్రత్త అని మనకు ఒక హెచ్చరికగా ఈ మాటలు ఇక్కడ రాయబడినాయి అన్నమాట అండి. ఇన్నిసార్లు చెప్పాను కానీ ఎప్పుడు ఈ వాక్యం ఇలా రాలేదు, అవునా కదా? ఇది మీకు తెలియపరుస్తున్నాడు అంటే ఇది విని వదిలేయడానికి తెలియపరచట్లేదు. చెవి గలవాడు ఆత్మ చెప్పు మాటలు సంగతులు వినుగాక. ఆత్మీయ చెవులు మనకుంటే మనం వింటాం, వింటమే కాదు గ్రహించుకుంటాం, మనం చక్కగా చక్కబెట్టుకుంటామండి. ఇప్పుడు వాళ్ళ జీవితాలు చక్కబెట్టుకుంటున్నారు, వాళ్ళు జీవితాలు చక్కబెట్టుకోవట్లేదు. ఎక్కడికి వెళ్తే ప్రార్థన చేస్తారో మన కోసం అక్కడ పారిపోతున్నారు అన్నమాట. మీకోసం మేము చేస్తామని కొంతమంది ఏళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇదంతా బుద్ధి లేని కన్యకలు అన్నమాట. కన్యకలు వాళ్ళు ఏదో కొనుక్కున్నారు, వచ్చారు, లోపలికి వెళ్ళిపోయారు. వచ్చంట తలుపు కొడుతున్నారంట, అయ్యా మాకు తలుపుతీ మేము వచ్చాము. ఒకే మాట చెప్పాడు ఆయన. మత్తయి రాసిన సువార్తలో 7:21 కాబోలు ఆ మాట ఉంటుంది. నా మాట విని నన్ను నా మాట వినాలి, దాన్ని గై కొనాలి, వాడు బుద్ధిమంతుడని చెప్పాడు. బుద్ధిమంతుడు ఇల్లేమో నిలబడింది, వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. అంటే కొన్ని పరిస్థితులు అలా జరుగుతాయి మన జీవితాల్లో, కుటుంబాల్లో. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పడిపోకుండా అది నిలబడిపోయింది. బుద్ధి లేని వాడి ఇల్లేమో వాడు ఇసుక మీద కట్టాడు, అంటే దేవుడి మీద వేయలేదు పునాది. ఎప్పుడైతే ఆడు గాలి తుఫాన్లు వచ్చినాయి, ఇల్లు పడిపోయింది అని చెప్పాడు ఆయన. ఇంకో మాట ఏం చెప్పాడంటే ఆయన, అంతకంటే పైన ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా ప్రవేశించును అన్నాడు. అంటే ప్రతిదీ తండ్రి చిత్త ప్రకారంగా మనం చేస్తున్నామా ఇది చూసుకోవాలి. మనం ఈ పని చేస్తున్నది ఇది నా తండ్రి చిత్తమేనా, ఇది నా తండ్రి చిత్తమేనా, ప్రతి ఒక్కటి చూసుకోవాలి మనం. నాకు తెలియదు కానీ నేను చూసుకునేదాన్ని, అలా చూసుకోవాలని నాకు తెలియదు. కానీ ఇది దైవ చిత్తమా కాదా, ఇది దైవ చిత్తమా కాదా, ఇది దైవ చిత్తమా కాదా అని ప్రతిదీ నేను ప్రభువుని అడిగేదాన్ని. 1-10 సార్లు అడిగేదాన్ని దేవుడిని. నేను మీ చిత్తమేనా అంటారా, మీ చిత్తమేనా అంటారా? మన ఫంక్షన్కి వెళ్ళడానికి మీ చిత్తమైన ప్రభు వెళ్ళమంటావా? మీరు వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే వెళ్ళమంటారా? ఎన్నిసార్లు అడిగాను దేవుడిని. చివరిసారి కూడా అడిగాను, వెళ్ళన్నాడు ఆయన. ఏముంటుంది అక్కడ, ఏముండదు కదా, వెళ్ళి తిరిగి రావడమే కదా.
ఏముంటుంది అక్కడ అనుకున్నాను. కానీ ఏదో ఉంది అక్కడ, నాకు తెలియదు. అది ఏదో పెట్టాడు ఆయన అక్కడ. నువ్వు చేయాల్సింది ఏది లేదు, ఒక్క మాట నువ్వు మాట్లాడాలంటే ఇంకేమీ లేదు. ఆ మాట నాకు చెప్పలేదు ఇక్కడ. ఎప్పుడొకప్పుడు చెప్పొచ్చులే అనుకుంటాం. ఒకవేళ మానవ మనసు అలాంటిది కదా, అంతే కదండి. ఎప్పుడు చెప్పమంటే అప్పుడు చెయ్యాలి, చెప్పాలి. ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అలా ప్రభువా ఇలా ప్రభువా అని సాకులు చెప్తే ఆయన ఊరుకోడు. సమస్య లేదు అసలు, ఊరుకోడు ఆయన. ఒక భర్త భార్యకి ఏదో ఒక పని చెప్తాడు, చెప్పినప్పుడు ఆమె ఏదో నీరసంగా ఉందో చేయలేదు అంట. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చేయలేదు నువ్వు? చాలా కోపపడతాడు. ఎప్పుడంత కోపపడ్డావు, కానీ ఇంపార్టెంట్ పని చేయలేదు అంటే అది పిచ్చి కోపం వచ్చేస్తుంది. దేవుడికి ప్రేమే తెలుసు అనుకుంటారు మీరు అందరూనే. కోపం కూడా ఉంటుంది ఆయన. ఆయన కోపానికి తాళజాలి గలిగిన వాడు ఎవడు అంటాడు. ఆయన కోపాన్ని తాళుకోగలమా మనం? ఆయన ప్రేమ పుష్కలంగా అనిపించేస్తాం, కానీ ఆయన కోపపడితే మనకి ఏమైపోతాం మనం? అసలు సీరియస్ అవుతాడు ఒక్కోసారి. చెప్పింది చెయ్యాలండి. నీ భర్త ఇప్పుడు సీరియస్ అవ్వకపోవచ్చు, కానీ ఇంపార్టెంట్ పని చెప్పినప్పుడు నువ్వు చేయకపోతే నిన్ను ఎంతైనా ప్రేమించవచ్చు. కానీ ఇంపార్టెంట్ అయిన పని చెప్పినప్పుడు నువ్వు చెయ్యకపోతే తిట్టడమే కాదు, ఓట్లు కూడా పడతాయి. నీ మీద ప్రేమ లేక కాదు, అది ఇంపార్టెంట్. అది అలా ఉంటుందండి. ఈ సంబంధం అలా ఉంటుంది. నాకు పని ఉంది, నాకు నీరసం ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉందంటే ఒప్పుకోడు ఆయన. అస్సలు ఒప్పుకోడు. చేయడానికి మనము లేచాము అంటే అప్పుడు మనకి ఏం కావాలో అది అనుగ్రహిస్తాడు. నాకు ఓపిక లేదు అంటే ఓపిక లేకపోతే వెహికల్ మీద తీసుకెళ్తాడు. నీరసంగా ఉంది అంటే శక్తి ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, కేవలం వెళ్ళి రావడానికి ఇస్తాడు. అది అప్పుడు ఎలాగ వెళ్ళి వస్తామంటే ఒక ఆరోగ్యవంతులు వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇంటికి వచ్చిన కాసేపటికి ఏమైపోతాం? అది ఆయన బలం, ఇది మన బలం. ఆయన బలం ఇస్తే ఎలా ఉంటుందంటే మనకి ఇంకెలాగ అలా ఉండదు. ఒక ఆవిడ అలాగే అడిగారట, ప్రభువా ఎక్కడికైనా వెళ్తే ఇంత బలం వచ్చేస్తుంది, ఇంటికి వచ్చినట్టుగా ఎంత నీరసం అవుతుంది ఏంటి ప్రభు అంటే అది నా బలం అన్నాడు. ఆయన బలం ఇస్తే ఇంకెంత ఎలాగైపోతామంటే ఇంకా అలా ఉంటామంట. బియ్యానికి బలం అంటారు కానీ అలా ఉంటుంది అన్నమాట. అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలీదు. ఒకే మాట. ఆ వాక్యం 2000 సంవత్సరాల్లో ఇదే వాక్యం నేను చదువుతున్నాను. చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు దాని వివరణ ఇస్తున్నాడు. నాకు ఇచ్చేసరికి నా కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి కారిపోతున్నాయి అన్నమాట అండి. ప్రభువా వాళ్ళు వీళ్ళు కలిసే ఉన్నారు కదా, అంతవరకుని వాళ్ళు వీళ్ళు కలిసే కదా ప్రార్థన చేశారు, కలిసే కదా పాటలు పాడారు, కలిసి ఒకే మందిరంలో నిన్ను ఆరాధించారు. కానీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు, వాళ్ళు బయట ఉండిపోయారు. ఒక్క తలుపే కదా అడ్డం. లోపల ఉన్న వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, బయట ఉన్న వాళ్ళకి ఇక వాళ్ళకి ఇంకా టైం ఏది? ఇంకా దేవుడిచ్చే టైంని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. హెచ్చరికలు చేశాడు, బతిమాలుతాడు. పిల్లలు మీరు ఏం చేస్తారు? కోపగిస్తేని బతిమాలుతారు. అన్నం తినలేదు అనుకోండి, బతిమాలుతారు. కోపగిస్తే బతిమాలుతారు. మీరు అన్నీ చేస్తారు. లాస్ట్కి మీకు విసుకొచ్చి ఏమంటారో తెలుసా? తినలేత మరి. ఎంత ప్రేమ కలిగిన తల్లి అయినా అలాగే మాట్లాడతాడు, ఎంత ప్రేమ కలిగిన తండ్రి అయినా అలాగే మాట్లాడతాడు. అవసరమైతే ఒకటి వేస్తారు కూడా. అది కోపంతో వేసింది కాదు, బాధతో వేసింది. నీకెంత చెప్పినా నువ్వు వినట్లేదు అని వేసింది దెబ్బ అనమాట అండి. అది ఆయన టైం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, హెచ్చరిక చేస్తాడు, బతిమాలుతాడు, అన్నీ చేస్తాడు. ఇంకెప్పుడు ఇలాగే బతిమాలని అన్నట్టు పిల్లలు ఉన్నారనుకోండి, మీకు చిరాకు వచ్చేద్దనమాట. అవునా కదా? ఏదో కోపగించావు, ఏదో బాధలో ఉన్నా పడిపోయావు కదా, దెబ్బ తగిలింది కదా అని ఏదో బతిమాలు పెట్టాను, రోజు తినిపిస్తానా, నీకు రోజు పెడతానా? నాకు అంత టైం ఎక్కడిది? ఇలాగ అనిపిస్తుందా మీకు పిల్లల మీద? నీకు ఎంత ఇచ్చానో అంతలో నువ్వు ఉండు.
మీ హద్దులు దాటావంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఊరుకొని అంటాను. అవునా కదా? ఈయన అలాగే ఉంటాడు. మనకు అన్నీ ఇస్తాడు, సమయం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, మంచి ఫుడ్ పెడతాడు, అన్నీ చేస్తాడండి. అవకాశాలు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఇది లోటు అనేటువంటిది లేకుండా చేసేస్తాడు. కానీ మనము ఆయనకి తగినట్టుగా మనం ప్రవర్తించకపోతే ఆయనకి కోపం వస్తుంది కదా. మీరు ఇలా నడవండి అని చెప్పేశాడు అన్నీ. ప్రతి విషయంలో మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ప్రతిదీ చెప్పేశాడు. అందుకే నీ తండ్రి ఉపదేశాన్ని నువ్వు, నీ తల్లి బాధని త్రోసివేయొద్దు అంటాడు. ఆయన ఒకేసారి మాట్లాడతాం, మేము మాత్రం మాట వాగుతూనే ఉంటాం. ఆయన ఒకసారే మాట్లాడతాడు. తల్లి ఏం చేస్తుంది? మాట వాగుతూ ఉంటుంది. అలాగే వాగుద్ది అనుకున్న వాళ్ళు ఉంటారు పిల్లలు. అమ్మో మమ్మీ ఎందుకు ఇలా చెప్పిందో అనుకునే పిల్లలు కూడా ఉంటారు. బుద్ధి కలిగిన పిల్లల ప్రవర్తన వేరుగా ఉంటుంది, బుద్ధి లేని పిల్లల ప్రవర్తన వేరుగా ఉంటుందండి. వచ్చి తలుపు కొడుతుంటే అయ్యా మేము వచ్చాం. అప్పుడు బాగానే చూశాండి నాయన. ఇప్పుడు వచ్చింది పరీక్ష, పెద్ద పరీక్ష. ఎలాంటి పరీక్ష కాదు. ఒకే మాట చెప్పాడు ఆయన, అక్రమము చేయువారులారా నాకు తెలియదు కొండంటానని. మత్తయి రాసిన సువార్త 7:21 నుంచి చదువుతుంటే అదే మాట చెప్పాడు అక్కడ, అదే మాట ఇక్కడ చెప్తున్నాడండి. 25వ అధ్యాయంలో చెప్తున్నాడు అన్నమాట. ఆ రోజు ఎంత ఏడ్చానండి, వాక్యం చదివి అంత ఏడ్చాను అనమాట. ప్రభువా అలాగ జరగకూడదు నాయన, అందరూ నీ రాజ్యానికి ప్రవేశించాలండి. అందరూ కలిసే కదా ప్రభు ఆరాధిస్తారు, నీ మందిరానికి వస్తారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, పాటలు అర్పిస్తారు, అన్నీ చేస్తారు కదా. అందులో వాళ్ళు ఇలాగ వేరైపోయారు అంటే అది ఎంత బాధాకరం తండ్రి. ఒక్క తలుపే కదా వేళకాళ్ళకి అడ్డం. లోపలికి ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటైనా అని చాలా ఏడ్చి చాలా కన్నీటి ప్రార్థన చేశానండి ఆ రోజు. అది బాగా జ్ఞాపకం. ఆ రోజు మరలా ఇదే వాక్యాన్ని ఈరోజు మరలా అప్పుడు వచ్చిన ఆ యొక్క అర్థాలు వేరుగా ఉన్నాయి. ఆ బాధ అప్పుడు తెలిసింది నాకు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు ఆయన? మీకు హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరిక అనేటువంటిది చాలా డేంజర్ సుమా. మనకి కొన్ని చోట్ల ఒక బొర్ర 2 ఎముకలు పెడతాడు, పెట్టేయమంటాడు డేంజర్ అంటారు. కింద ఏమని రాస్తాడు? ముందుకెళ్ళేటప్పుడు అపాయం ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి అని అర్థమిస్తుంది అనమాట. అదే మనకు అలాగే ఇప్పుడు చెప్పేది ఈరోజు వాక్యం కూడా మీకు ఇది ఎలాంటిది? హెచ్చరిక ఇచ్చాడు. ఏమిచ్చాడు? హెచ్చరిక ఇచ్చాడు అన్నమాట. అంటే పరిశుద్ధులు సరైపోతున్నారు, బుద్ధి లేని వాళ్ళు ఏమవుతున్నారు? రోజులు అలా గడుపుకుంటున్నారు. ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఏదో చెప్తున్నాడు. దేవుడు దయ వల్ల ఎలా ఉన్నామండి, ఏదో ఇల్లు ఇచ్చాడండి, వాకులు ఇచ్చాడండి, కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉందండి, కాస్త బంగారం కూడా కొనుక్కున్నామండి, ఎప్పుడో ఏదో అలాంటి చీరలు కట్టుకున్నాం, ఇలాంటి చీరలు కట్టుకున్నాం, కానీ ఇప్పుడైతే దేవుడి దయ వల్ల పొట్టు చీరలు కూడా కొనుక్కుంటున్నామండి. ఏంటి ఆ మాటలు చెప్పుకుంటా మనం రోజులు గడుపుకుంటే ఏమవుతుంది శివంటే? అది మనం చెప్పాల్సింది. ఇచ్చాడు మంచిదే. ఆ చీర కట్టుకునేటప్పుడు లేకపోతే కొనుక్కునేటప్పుడు ప్రభా ఇలాంటి చీర నేను ఎప్పుడు కట్టుకోలేదు, ఇచ్చాం నీ స్తోత్రం, ఇది ఇచ్చాం నీ స్తోత్రం కొన్నప్పుడు చెప్పుకుంటాను. తర్వాత వచ్చాక కట్టుకున్నాక కూడా ఇప్పుడు కూడా ఈరోజు కొత్త చీర కట్టుకో ముందు ప్రార్థన చేసుకుంటాండి, నూతన వస్త్రాన్ని ఇచ్చాం నీ స్తోత్రం అని ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుని ధరించుకుంటాను. అది ఏదైనా చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, అది కృతజ్ఞతకి. ఈ కృతజ్ఞతకి మన జీవితానికి సంబంధం ఉండదు. మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. ఇది హెచ్చరికగా ఇస్తున్నాడు అనమాట. ఒక పక్కన పరిశుద్ధులు ఏమైపోతున్నారు అంటాడు ఆయన, చాలా చక్కబడిపోతున్నారు. ఇంకా నువ్వు బుద్ధి లేకుండా ఏ మాటలతో నువ్వు ఉండిపోయావు, జాగ్రత్త అనేసి ఒక హెచ్చరికగా ఈరోజు వాక్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడండి.
అసలు వేరే దాంట్లోకి వెళ్తున్నామంటేనే మనకు అర్థమైపోవాలి. వేరే దాంట్లోకి ఎందుకు వెళ్తున్నాం మనం? వేరే దాంట్లోకి వెళ్ళి అవసరం ఏమొచ్చింది మనకి? అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము? తెలియని పనులు కొన్ని చేస్తున్నాము. అందుకే తెలియపరుస్తూ ఉంటాడనమాట దేవుడు. అలాంటి వారి ద్వారా దేవుడు ఏం చేస్తాడు? తెలియపరుస్తాడనమాట. అయితే తెలియపరిచినప్పుడు బుద్ధిమంతుడైతే చక్కబెట్టుకుంటాడట తన ప్రవర్తనని. బుద్ధి లేని వాడైతే అది చెప్పారులే, ఎప్పుడు అలాగే చెప్తారా అని ఆ మాటని చెవిని పెట్టాడంటాడు. ఎంత డేంజర్ అయిపోద్ది చివరికి. అపాయం ముందుకు వెళ్ళే కొద్దీ ఏమొచ్చింది? అపాయం ఉంది, జాగ్రత్త జాగ్రత్త. స్పీడ్ బ్రేకర్లు ఎందుకు పెడతారు? కాస్త స్లోగా వెళ్ళండి, ఇక్కడ ప్రమాదం ఉంది, జాగ్రత్త జాగ్రత్త అనేసి మనకి హెచ్చరిక చేస్తూ ఉంటారు. అలాగే చెప్తాడులే, అలాగే రాస్తాడులే అని చెప్పేసి ఎంతమంది ఏమైపోతున్నారు? అమ్మో ఏదో ప్రమాదం ఉందంట అని జాగ్రత్తగా వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటున్నారు? మిగతా వాళ్ళు ఎలా ఉంటున్నారు? అలాగే ఎప్పుడు ఇలాగే జరిగిపోతుందని ఎప్పుడు కూడా ఎవరు అనుకోవద్దు. మీరు అనుకోనని గడియలో నేను వస్తాను. దొంగ చెప్పిరాడు, ఆయన రాకడ కూడా అలాగే ఉంటుంది అన్నాడు. ఆ కొనేవాళ్ళు కొనుక్కుంటానే ఉన్నారంట, అమ్మేవాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. అది విచిత్రం. అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొనుక్కుంటున్నారు. ఈ చక్క పెట్టుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారటండి. ఎందుకని? వాళ్ళు స్పృహలో ఉన్నారు. దేవుడు వస్తాడో మనం పైకి వెళ్తాము, ఇది మంద కాదు, ఈ లోకం మంద కాదు, నాకు పరలోకంలో ఉంది నాకు స్థలము లేకపోతే గృహము, నాది పరలోకం కానీ నాది భూమి కాదు, ఇది స్థిరమైంది కాదు. ఒక దినాన్ని ఇది ఏమైపోద్ది? మహావేండ్రముతో లయమైపోద్ది అని చెప్తున్నాడు పేతురు గారు. ఇది స్థిరమైంది ఏమీ కాదు. ఇది మీరు చూస్తున్నారు, ఇప్పటికే చూస్తున్నారు మీరు. అనేకమైన ఫ్లైట్లు కాలిపోవడం ఏంటండి బాబు? ఫ్లైట్లు కాలిపోవడం, ఎక్కడ చూసినా అగ్ని, వరదలు, అవి ఇవి ఎలా చూస్తున్నారు మీరు? ఇవన్నీ జరుగుతాయని రాశాడు కదా మనకు వాక్యంలో. అవన్నీ రాశాడు, అవన్నీ జరుగుతున్నాయి. ఆయన రాకడ కూడా ఏ రోజున జరుగుతుందో మనకు తెలియదు. అందుకే తన బిడ్డలైన మనకి ఏం చేస్తున్నాడు? ఆయన హెచ్చరికలు చేస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం చూపించొద్దు. మీరు జాగ్రత్తగా ఉండండి. మేమంతా బాగానే ఉన్నాం, ఏం పర్వాలేదని చెప్పేసి అనుకోవద్దు సుమా. 1కి 10 సార్లు మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? రివిజన్ చేసుకోవాలి. పరీక్షలు వస్తున్నాయనేటప్పుడు మనం ఏం చేస్తామండి? చదువుకునే పిల్లలు రివిజన్ చేస్తూ ఉంటారు, మళ్ళీ పరీక్షలు పెడతారు. ఎందుకంటే పెద్ద పరీక్ష రాయాలి అని వీళ్ళకి ముందే ఫ్రీ పబ్లిక్ పరీక్ష అని పెడతారనమాట అండి. అంటే వీళ్ళు ఎంతవరకు వీళ్ళు చదివారు, ఎంతవరకు అర్థమైంది అని చెప్పేసి చూసుకోవడం కోసం మాస్టర్లు పెడతారనమాట. అలాగే దేవుడు కూడా మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒకవేళ ఏమన్నా లోపం ఉంటే సరి చేసేసుకోండి. జాగ్రత్త సుమ అని చెప్పి ఆయన మనలో ఎంతగా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన స్పృహలోకి తీసుకొస్తున్నాడు అన్నమాట. మనలో తెలియని కొన్ని మిస్టేక్స్ ఉంటాయన్నమాట. అలాంటి వాటిని కూడా ఆయన విడిచిపెట్టకుండా ఆయన చెప్పించేస్తున్నాడు అన్నమాట అండి. చెప్పినప్పుడు చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వింటాడట. విని వదిలేయకుండా తనకు తాను చక్కబెట్టుకుంటాడట, తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటాడట. మందిరాన్ని కూడా మనం ఏం చేసుకోవాలి? చక్కబెట్టుకోవాలి. ఇమ్మడాలి. మనమందరం కూడా చేతిలో ఇమ్మడాలన్నమాట. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కాక ప్రార్థన చేద్దాం. మోకరించి మన మధ్యలో ఉన్న సునీత ప్రార్థన చేస్తారు.